So till now we have learned how to design a website using WordPress. ఒక వెబ్సైట్ని ఎలా డిజైన్ చేసుకోవాలి వర్డ్ప్రెస్ యూస్ చేసుకొని అని మనం ఇంతవరకు నేర్చుకున్నామండి. సో బట్ అది జస్ట్ మన బిజినెస్ని ఆన్లైన్లో పెట్టడం వరకు మాత్రమే. సో ఒక వెబ్సైట్ని డిజైన్ చేయడం వరకు మాత్రమే నేర్చుకున్నాం. దాంట్లో ఎట్లాంటి మార్కెటింగ్ అనేది ఏం లేదండి. సో ది యాక్చువల్ అండ్ కోర్ మార్కెటింగ్ కాన్సెప్ట్ స్టార్ట్ విత్ ఎస్సీఓ. సో ఇంతవరకు జస్ట్ డిజైనింగ్ చేయడము, వెబ్సైట్ డిజైనింగ్ చేయడము, ఆ వెబ్సైట్ని ఎందుకు చేస్తాం, కస్టమర్స్కి రీచ్ అవ్వడానికి. సో మనకంటూ ఆన్లైన్లో ఒక ప్రెజెన్స్ ఉండాలి కాబట్టి చేసామన్నమాట. ఓకే. సో దాంట్లో ఎట్లాంటి మార్కెటింగ్ టాక్టిక్స్ కానీ ఎట్లాంటి మార్కెటింగ్ మనం చేయలేదు. సో ది రియల్ మార్కెటింగ్ స్టార్ట్ విత్ ఎస్సీఓ. సో నా వాట్ ఈస్ దిస్ ఎస్సీఓ? సో ఎస్సీఓ ఫుల్ ఫామ్ వచ్చేసి సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో నా ఈ సర్చ్ ఇంజిన్ అంటే ఏంటి? సో నేను ఇంతకుముందు ఫస్ట్ క్లాస్లో కూడా చెప్పున్నా. సో దెర్ ఆర్ మెనీ సర్చ్ ఇంజిన్స్ లైక్ గూగుల్, యాహూ, బింగ్, డక్ డక్ గో, సో బైడు, ఇలా చాలా ఉన్నాయండి సర్చ్ ఇంజిన్స్ అనేటివి. సో మనం ఏ సర్చ్ ఇంజిన్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ 90% ఆఫ్ ది పీపుల్ గూగులే యూస్ చేస్తారు. నా ఈ సర్చ్ ఇంజిన్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలి అంటే, సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఎనీ ఇన్ఫర్మేషన్, సో దెన్ వీ కెన్ గో టు ది సర్చ్ ఇంజిన్. సో వీ కెన్ సర్చ్ వాట్ వీ వాంట్ అండ్ ది సర్చ్ ఇంజిన్ విల్ డిస్ప్లే ది రిలవెంట్ రిజల్ట్స్ టు ది యూజర్. సో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ గూగుల్కి కానీ, యాహూకి కానీ, బింగ్కి కానీ దేనికైనా వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ కోసం వెతికితే సో వెబ్ నుండి ఆ ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేసి మనకు చూపిస్తుంది అనమాట సర్చ్ ఇంజిన్ అనేది. నా బ్రౌజర్ అంటే ఏంటి? సో బ్రౌజర్ అంటే ఏంటి, సర్చ్ ఇంజిన్ అంటే ఏంటి, చాలా మంది కన్ఫ్యూజన్ సర్చింగ్. ఉండొచ్చండి. సో క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, చాలా బ్రౌజర్స్ ఉన్నాయి ఇందులో కూడా. మొజిల్లా ఫైర్ఫాక్స్ అండ్ దెన్ యూసీ బ్రౌజర్. ఇంకా వేరే కంట్రీస్లో అయితే వేరే బ్రౌజర్స్ కూడా వాడుతూ ఉండొచ్చండి. సో మోస్ట్లీ మనం క్రోమ్ కానీ ఎడ్జ్ కానీ వాడుతున్నాం ప్రజెంట్ అయితే. సో ఇవి వేరియస్ బ్రౌజర్స్ వి యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో ఈ బ్రౌజర్ అనేది ఏం చేస్తుంది? సో బ్రౌజర్ అనేది సర్చ్ ఇంజిన్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన డేటా మనకు చూపిస్తుందండి. సో సింప్లీ వాట్ ఐ కెన్ సే ఇస్, సో లెట్స్ థింక్ దట్ దిస్ ఈస్ ఎ బ్రౌజర్. సో బ్రౌజర్ లోపల ఈ సర్చ్ ఇంజిన్స్ అన్నీ కూడా ఉంటాయండి. గూగుల్ కానీ, యాహూ కానీ, బింగ్ కానీ, ఇవన్నీ కూడా బ్రౌజర్ లోపల ఉంటాయన్నమాట. సో దిస్ ఈస్ ఎ సర్చ్ ఇంజిన్ అండ్ దిస్ ఈస్ ఎ బ్రౌజర్. సో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేస్తాం, ఆర్ఎల్స్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేస్తాం. సో బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్కి వెళ్ళి గూగుల్లో మనకు కావాల్సింది మనం సర్చ్ చేస్తాము. సో మనకు కావాల్సిన ఇన్ఫో గూగుల్ మనకు రిట్రీవ్ చేసి చూపిస్తుంది. సో క్లియర్, am I correct? ఎస్ ఎస్. రైట్. సో సింపుల్గా చెప్పాలి అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సర్చ్ ఇంజిన్స్ అనేటివి వెబ్ నుంచి తీసుకొని డిస్ప్లే చేస్తాయండి. సో వరల్డ్ వైడ్ వెబ్ అయినా ఏదైనా అనొచ్చు మీరు. సో బ్రౌజర్ అంటే బ్రౌజర్ లోపల సర్చ్ ఇంజిన్ ఉంటుంది. సో ఈ బ్రౌజర్ అనేది సర్చ్ ఇంజిన్స్ని యూస్ చేసుకొని సో సర్వర్స్లో ఉండే డేటాని యూజర్కి డిస్ప్లే చేస్తుంది. సో మనం ఏది అడిగితే అది డిస్ప్లే చేస్తుంది. సో ఇట్ మేక్స్ యూస్ ఆఫ్ ది సర్చ్ ఇంజిన్. రైట్. ఇందాక నేను 90% ఆఫ్ ది పీపుల్ గూగులే యూస్ చేస్తారు అన్నా. అంటే ఎందుకు గూగుల్ యూస్ చేస్తారండి? సో ఈ మిగతావి కూడా ఉన్నాయి కదా, ఎందుకు వీటికి అంత క్రేజ్ లేదు? గూగుల్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్‌లో మ్మ్. ఇస్తుంది. లైక్ అది సో యూఆర్ కరెక్ట్ సమ్ వే. సో ఇంకొక రకంగా చెప్పాలంటే గూగుల్ మనకి మోస్ట్ యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుందండి. సో ఇప్పుడు యెస్. నేను ఏది అడిగితే గూగుల్ దానికి మోస్ట్ రిలవెంట్గా ఉండేగా రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. సో యాహూ కానీ బింగ్ కానీ నేను కొన్నిసార్లు ట్రై చేశానండి. సో నేను ఒకటి అడిగితే కింద ఆ రిజల్ట్స్లో వేరే డిస్ప్లే అవుతాయి అనమాట కొన్నిసార్లు. అంత యాక్యురేట్గా ఉండవు వాళ్ళు చూపించే రిజల్ట్స్. సో యూజర్కి ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే, ఎక్కడ అప్రాప్రియేట్ రిజల్ట్స్ వస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి వాడతారండి. సో దట్స్ వై గూగుల్ ఈస్ లీడింగ్ నవ్ డేస్. సో గూగుల్ లీడ్ చేస్తుంది అంటే వన్ ఆఫ్ ది రీజన్స్ ఇదే అండి. సో మోస్ట్ యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట యూజర్కి. అందువల్ల గూగుల్ ఈస్ లీడింగ్. నా
సో లెట్ మీ గో టు గూగుల్ అండ్ సర్చ్ ఫర్ సంథింగ్. సో ఇప్పుడు నేను బ్రౌజర్ ఏం వాడుతున్నా, క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నా, సర్చ్ ఇంజిన్ వచ్చేసి గూగుల్ వాడుతున్నా. ఓకే. సో సో లెట్ మీ గో టు గూగుల్ అండ్ సర్చ్ ఫర్ థింగ్ లైక్, సో హౌ టు అప్లై ఫర్ ఆధార్ ఇలా కొడుతున్నాను. సో సంథింగ్ అప్లై ఫర్ పాస్పోర్ట్ అని అనుకుంది. ఓకే. సో ఇప్పుడు నాకు ఇక్కడ వేరియస్ రిజల్ట్స్ డిస్ప్లే అవుతున్నాయి, గమనించారా? ఎస్. రైట్. సో ఇప్పుడు మనం ఏ రిజల్ట్ చూస్ చేసుకుంటామండి? ఇక్కడ ఇన్ని కనిపిస్తున్నాయి కదా, ఏది చూస్ చేసుకుంటాం? ఫస్ట్. ఫస్ట్ వన్, ఆర్ ఎల్స్ సెకండ్ వన్, ఆర్ ఎల్స్ థర్డ్ వన్. ఇంకా ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే చాలా పేజెస్ ఉన్నాయండి, 2, 3, 4 అని. ఆ పేజెస్ అంతా క్లిక్ చేసి వెళ్ళి ఆ పేజెస్లో ఉండే రిజల్ట్ మీద మనం క్లిక్ చేస్తామా? నో. చెయ్యం కదా. ఎస్. సో రైట్. సో ఎప్పుడైనా సరే మన వెబ్సైట్ ఏ పొజిషన్లో కనిపిస్తుంది అనేది చాలా మ్యాటర్ అండి. సో టాప్లో కనిపిస్తే అడ్వాంటేజ్ ఏంటంటే, చాలామంది కస్టమర్స్ మన వెబ్సైట్ని చూస్తారు, అంటే మన వెబ్సైట్ రిజల్ట్ని చూస్తారు, దాని మీద క్లిక్ చేస్తారు, మన వెబ్సైట్కి వస్తారు. సో దే విల్ గెట్ సమ్ బిజినెస్. సో మనకు కూడా కొంచెం బిజినెస్ అనేది జరుగుతుంది. సో విల్ గెట్ సమ్ బిజినెస్. సో టాప్లో కనపడడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎస్ఈఓ. సో టాప్లో కనిపించేలాగా చేయడమే ఎస్ఈఓ, సర్చ్ ఎస్ఈఓ. ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఇంకా డెప్త్కి వెళ్ళే ముందర, సో ఇక్కడ ఒక క్వేరీ ఇచ్చాం కదండి. సో దిస్ ఎస్. ఈస్ కాల్డ్ సర్చ్ క్వేరీ. సో దీన్ని మనం సర్చ్ క్వేరీ అనొచ్చు, ఆర్ ఎల్స్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ కీవర్డ్. సో డిజిటల్ యా. మార్కెటింగ్ లాంగ్వేజ్లో దాన్ని కీవర్డ్ అని అంటాం. సో కీవర్డ్, సో సర్చ్ క్వేరీ. సో డిజిటల్ మార్కెటింగ్ లాంగ్వేజ్లో విల్ కాల్ ఇట్ as కీవర్డ్. ఎస్. రైట్. సో నా ఇంకా ఇక్కడ మన కింద స్క్రోల్ చేసిన తర్వాత చాలా రిజల్ట్స్ కనిపించాయండి ఇందాక, అవునా? సో ఐ యా. స్క్రోల్ డౌన్, ఐ క్లోజ్ దిస్. ఓకే. సో ఇప్పుడు కింద స్క్రోల్ చేస్తే మనకు చాలా రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఈ పేజ్ని మనం సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అంటాం అన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ SCRP. ఓకే. ఇట్స్ ఫుల్ ఫామ్ ఈస్ సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఎందుకు? సర్చ్ ఇంజిన్లో మనం ఏదైనా సర్చ్ చేస్తే ఆ రిజల్ట్స్ అన్నీ కూడా ఈ పేజ్లో కనిపిస్తాయి కాబట్టి దాన్ని సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అని అంటున్నాం. సో ఇన్ షార్ట్ కట్ SCRP. సో ఇక్కడ రిజల్ట్స్ అన్నీ కూడా మనం ఇచ్చే కీవర్డ్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. సో మనం ఓకే. ఏ కీవర్డ్ ఇస్తే అంతే కదా. సో ఎస్. ఎస్. హౌ టు మేక్ ఏ కేక్ అంటే కేక్ గురించి చూపిస్తుంది. హౌ టు అప్లై ఫర్ పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తుంది. సో దీస్ రిజల్ట్స్ ఎంటైర్లీ డిపెండ్ ఆన్ అవర్ కీవర్డ్. ఓకే. సో ఐ యా. క్లియర్ మై డ్రాయింగ్స్. సో దట్ ఈస్ SCRP. SCRP అంటే సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. సో ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేసిన వాటిలో, డిస్ప్లే అయిన రిజల్ట్స్లో మోస్ట్లీ మనం టాప్ రిజల్ట్సే చూస్ చేసుకుంటామండి. సో దాట్స్ వెన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ SEO కమ్స్ ఇన్ టు ప్లేస్. సో టాప్లో కనపడడం అనేది అంత ఇంపార్టెంట్, రైట్? సో యా. నా ఐ విల్ సే వాట్ ఈస్ SEO. సో సింపుల్గా SEOని డిఫైన్ చేయాలి అంటే, సో search engine optimization is a process of optimizing our website in such a way that our website ranks on top of Google. సో ఎవరైనా ఏదైనా కీవర్డ్తో గనక సర్చ్ చేస్తే మన వెబ్సైట్ టాప్లో కనిపించాలి. అలా కనిపించేలాగా చేయడాన్ని SEO అని అంటాం. ఓకే. క్లియర్? యా. ఎస్. సో ఇప్పుడు అన్నిటికీ కనిపించాలా అండి మన వెబ్సైట్? ఇప్పుడు నా వెబ్సైట్ డిజిటల్ మార్కెటింగ్ గురించి. సో ఇప్పుడు వచ్చి హౌ టు అప్లై ఫర్ పాస్పోర్ట్ అని సర్చ్ చేసినాను, దానికి నా వెబ్సైట్ కనిపించాలా? సరే. ఇప్పుడు నేను సో ఓకే. హౌ టు అప్లై ఫర్ పాస్పోర్ట్ అని సర్చ్ చేసిన, రైట్? సో దానికి నా వెబ్సైట్ కనిపిస్తుందా అండి? కనిపించాలనా? సో మై వెబ్సైట్ ఈస్ రిలవెంట్ టు డిజిటల్ మార్కెటింగ్ కదా, షుడ్ ఇట్ ఎస్. అప్లై? ఎస్. నో. నో. సో బికాస్ ఇట్ ఈస్ నాట్ రిలవెంట్. సో ఎస్. రిలవెంట్ కీవర్డ్స్తో ఎవరైనా సర్చ్ చేస్తే, సో అన్ని కీవర్డ్స్కి కనిపించాల్సిన పని లేదండి, అది పాసిబుల్ కూడా అవ్వదు. సో ఎవరైనా యూజర్ కానీ కస్టమర్ కానీ మన బిజినెస్ రిలవెంట్ కీవర్డ్తో సర్చ్ చేస్తే మన వెబ్సైట్ అనేది టాప్లో కనిపించాలి. ఓకే. సో దిస్ ఈజ్ ది ఎయిమ్ ఆఫ్ SEO.
సో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో మన వెబ్సైట్ని ఆ విధంగా మనం ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో ఇలా టాప్లో కనిపిస్తే ఏమవుతుంది? సో క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ వెబ్సైట్ ట్రాఫిక్ ఇంక్రీజెస్. ఎస్. సో ప్రాపర్ రిలవెంట్ కీవర్డ్కి మన వెబ్సైట్ కనుక టాప్లో కనిపిస్తే సో ఎక్కువ మంది కస్టమర్స్ క్లిక్ చేస్తారు, మన వెబ్సైట్కి వస్తారు, మనకు ఎక్కువ బిజినెస్ అనేది జరుగుతుంది. ఎక్కడో 50 పొజిషన్లో 100 పొజిషన్లో ఉండి ఎక్కడెక్కడో ఉంటే సో తక్కువ క్లిక్స్ వస్తాయి, తక్కువ మంది కస్టమర్స్ వస్తారు, బిజినెస్ అంత బాగా జరగకపోవచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మేకింగ్ అవర్ వెబ్సైట్ మోర్ విజిబుల్ టు పీపుల్. సో వెన్ దే సర్చ్ విత్ రిలవెంట్ కీవర్డ్స్. సో మన వెబ్సైట్ ఎంత బాగా యూజర్కి కనిపిస్తుంది, సో వాళ్ళు మన రిలవెంట్ కీవర్డ్స్తో సర్చ్ చేస్తే మన వెబ్సైట్ టాప్లో కనిపిస్తుందా లేదా, సో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ద బెటర్ ఈస్ అవర్ విజిబిలిటీ, the more likely we can attract the customers. ఎస్. Right. This is SEO. అండ్ ఇంకొకటి అండి, సో మీకు ఎవరైనా క్లయింట్ వచ్చారు, సో దే ఆర్ ఆస్కింగ్ యూ టు డూ ఎస్ఈఓ ఫర్ దేర్ వెబ్సైట్. ఓకే. సో విత్ ఇన్ 1 month నాకు ఎస్ఈఓ చేసి ఇచ్చేయండి అని ఎవరన్నా అడిగితే సో ప్లీజ్ రిజెక్ట్ ఇట్. ఇట్స్ యా. నాట్ పాసిబుల్. సో ఎస్ఈఓ ఇస్ ఏ కన్సిస్టెంట్ ప్రాసెస్ అండ్ ఇట్ విల్ టేక్ టైమ్. 6 months. యా, మోర్ దెన్ ఎస్, 6. మినిమమ్ ఆఫ్ 6 months. సో మినిమం 3 to 6 months టైం తీసుకుంటుందండి. ఎస్. సో ఏదో ఒక రోజులో జరగపోదు ఎస్ఈఓ అనేది. సో అది కంటెంట్ మీద, వెబ్సైట్ మీద, చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు డైటింగ్ చేయాలనుకుంటున్నాం, ఆర్ఎల్స్ యా. జిమ్కి వెళ్ళాలనుకుంటాం, వెయిట్ లూజ్ అవ్వాలనుకుంటాం, రైట్? సో ఒక వారం వెళ్ళిన తర్వాత వెయింగ్ మిషన్ మీద నిలబడితే ఏం చేంజ్ ఉండదండి. అవునా? ఇట్స్ ఎస్. కన్సిస్టెంట్ ఎస్. ప్రాసెస్. సో యా. అట్లానే మళ్ళీ 1 month వెళ్ళిన తర్వాత ఆపేసాం అనుకోండి, విల్ స్టార్ట్ గెయినింగ్ ది వెయిట్ అగైన్, రైట్? సో అది ఎస్. కన్సిస్టెంట్గా ఒక ఎక్సర్సైజ్ లాగా వెళ్తూ ఉండాలి. అది ఎస్ఈఓ కూడా అంతే. సో ఇట్ విల్ టేక్ 3 months to 6 months ఆఫ్ టైం మినిమం. సో అదే కొత్త వెబ్సైట్ అయితే ఇంకా ఎక్కువ టైం కూడా తీసుకోవచ్చండి. కన్సిస్టెంట్గా మనం కంటెంట్ రాస్తున్నామా లేదా అనే ఫ్యాక్టర్ మీద, వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. సో వెబ్సైట్ కావాలంటే వారంలో డిజైన్ చేసి ఇచ్చేయచ్చు, 1 monthలో డిజైన్ చేసి ఇచ్చేయచ్చు, కానీ ఎస్ఈఓ అలా పాసిబుల్ అవ్వదు. ఓకే, డన్. సో సింపుల్గా ఎస్ఈఓ అంటే సో ఆప్టిమైజింగ్ అవర్ వెబ్సైట్ ఇన్ సచ్ వే దట్ ఇట్ ర్యాంక్స్ ఆన్ టాప్ ఆఫ్ గూగుల్ ఫర్ రిలవెంట్ కీవర్డ్స్, రైట్? సో నా ఇప్పుడు ఈ పేజ్ని నేను ఎస్సీఆర్పి అంటున్నా, సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అంటున్నా. సో వాట్ కెన్ వీ సీ ఆన్ దిస్ పేజ్ యూజువల్లీ? సో ఎస్సీఆర్పి లేఅవుట్ అంటే చూద్దాం. సో యూజువల్గా ఈ ఎస్సీఆర్పి పేజ్లో మనకేం కనిపిస్తాయి? సో ఇందాక నేను చెప్పినట్లు ఇట్ విల్ టోటల్లీ డిపెండ్ ఆన్ ది కీవర్డ్ అండి. సో మనం ఓకే. దేనికోసం సర్చ్ చేస్తే దాని రిలవెంట్ రిజల్ట్స్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. కాకపోతే దీనికి స్టాండర్డ్ స్ట్రక్చర్ ఉంది. సో టాప్లో 0 to 4 యాడ్స్ ఉంటాయండి. ఓకే. అండ్ దెన్ ఇన్ ది మిడిల్ వీ కెన్ సీ 10 ఆర్గానిక్ రిజల్ట్స్ ఓకే. ఆర్ SEO results. And then again at the bottom of the SCRP, so we can see 0 to 3 ads. So total ga maximum of 7 ads we can see, minimum of 0 ads. ఓకే, సో యా. ఇప్పుడు ఇక్కడ నేను సర్చ్ చేసా అండి, ఈ సర్చ్ క్వైరీకి ఐ మీన్ ఐ సర్చ్ ఫర్ లైక్ హౌ టు అప్లై ఫర్ పాస్పోర్ట్ అని సర్చ్ చేశా కదా. సో దీనికి నాకు ఎట్లాంటి యాడ్స్ కనిపించట్లేదు, మీరు గమనిస్తే. ఇవన్నీ కూడా ఆర్గానిక్ రిజల్ట్స్ ఆర్ ఎస్సీఓ రిజల్ట్స్ అనమాట. ఓకే, ఆర్గానిక్ అని ఎందుకు అంటున్నా అంటే సో ఎస్సీఓ ఇస్ టోటల్లీ అన్పేడ్, విల్ నాట్ బీ పేయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అమౌంట్ టు ఎనీ వన్. సో ఓకే. ఎట్లాంటి మనీ ఎవరికి మనం పే చేయము. సో ఈ ఎస్సీఓ అనేది టోటల్గా ఫ్రీ. సో ఐఎమ్ సేయింగ్ ఇట్ as ఆర్గానిక్, న్యాచురల్గా వచ్చే రిజల్ట్స్ ఇవన్నీ. అందువల్ల ఆర్గానిక్ రిజల్ట్స్ ఆర్ అన్పెయిడ్ రిజల్ట్స్ ఆర్ ఎస్సీఓ రిజల్ట్స్ అంటున్నాం. సో ఇవన్నీ కూడా ఎస్సీఓ రిజల్ట్స్. సో ఇప్పుడు నేను ఇంకో కీవర్డ్తో సర్చ్ చేస్తాను, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని. ఓకే, సో దీనికి కూడా నాకు ఎట్లాంటి యాడ్స్ కనిపించడం లేదా. ఓకే, సో ఐ విల్ చూస్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ బెంగళూరు. ఓకే, సో చూడండి, దిస్ ఈస్ ఎ స్పాన్సర్డ్ రిజల్ట్. గమనించారా? స్పాన్సర్డ్ అంటే ఎస్. పెయిడ్ యాడ్స్ అని, ఓకే. గూగుల్ యాడ్స్ అనేది. సో ఇలాగ మీరు ఎస్సీఆర్పి పేజ్లో టాప్లో 0 to
4 యాడ్స్ చూడొచ్చండి. ఐఎమ్ సేయింగ్ జీరో అగైన్, మినిమం జీరో. సో ఏం ఉండకపోవచ్చు, ఆర్ ఎల్స్ మ్యాక్సిమమ్ ఆఫ్ 4 వరకు కూడా, 4 యాడ్స్ వరకు కూడా ఉండొచ్చు. అలాగే బాటమ్ ఆఫ్ ది పేజ్. సో బాటమ్ ఆఫ్ ది పేజ్లో కూడా ఒక్కోసారి మీకు ఇక్కడ యాడ్స్ కనిపిస్తాయండి, గూగుల్ యాడ్స్. ఓకే. 0 to 3 యాడ్స్ కనిపిస్తాయి. సో మ్యాక్సిమమ్ ఆఫ్ 7 యాడ్స్ ఉండొచ్చు, ఆర్ మినిమమ్ ఆఫ్ జీరో. సో జీరో యాడ్స్ కూడా ఉండొచ్చు అండి. సో ఇన్ బిట్వీన్ దెమ్, సో ఈ యాడ్స్ మధ్యలో మీకు ఇవన్నీ కూడా ఆర్గానిక్ రిజల్ట్స్ అనమాట, ఎస్సీఓ రిజల్ట్స్. ఇవన్నీ కూడా ఎట్లాంటి మనీ పే చేయకుండా ఫ్రీగా న్యాచురల్గా వచ్చిన రిజల్ట్స్. సో ఇవి ఇక్కడ 10 ఉంటాయండి. ఓకే. సో దెర్ విల్ బి 10 ఆర్గానిక్ రిజల్ట్స్. సో ఇప్పుడు 10లో ఏముంటాయి మళ్ళీ? సో యాడ్స్ అనేటివి ఓకే వీ నో, గూగుల్ యాడ్స్ కానీ స్పాన్సర్డ్ యాడ్స్ కానీ అంటున్నాం. సో ఈ 10 రిజల్ట్స్లో మళ్ళీ ఏమి ఉంటాయి? సో వీ కెన్ సీ ఏఐ ఓవర్ వ్యూస్. సో ఏఐ ఓవర్ వ్యూస్ అంటే ఇంతకుముందు లేకుండా అండి, ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు ఇది. ఇప్పుడు సర్చ్ చేస్తూనే మనకు ఫస్ట్ పైన ఏఐ కనిపించేస్తుందండి. సో లెట్ మీ సర్చ్ ఫర్ ఎస్, ఎస్. హౌ టు అప్లై ఫర్ పాస్పోర్ట్ అని ఇందాక నేను సర్చ్ చేస్తే, సో ఇక్కడ మీకు ఫస్ట్ ఏఐ ఓవర్ వ్యూ యా. కనిపించేస్తుంది. సో ఒక 1 year బ్యాక్ అట్లా లేకుండా ఇప్పుడు రీసెంట్గా యాడ్ చేస్తున్నారు, బికాస్ ఏఐ ఇస్ ట్రెండింగ్. సో ఏఐ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, సమ్మరీ ఇచ్చేస్తుంది ఇది. సో దట్ దిస్ ఈజ్ వన్ థింగ్. సో ఇది కూడా ఆర్గానిక్ రిజల్టే అండి. ఓకే. అండ్ దెన్ వీ కెన్ ఆల్సో సీ ఫీచర్డ్ స్నిప్పెట్స్. సో ఒకవేళ కనుక మన ఎస్సీఓ చాలా బాగా ఉంటే, సో మన వెబ్సైట్ అనేది ఈ ఫీచర్డ్ స్నిప్పెట్లో కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయండి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 0th పొజిషన్. యాక్చువల్గా అయితే మనం ఫస్ట్ రిజల్ట్, సెకండ్ రిజల్ట్, థర్డ్ రిజల్ట్, ఫోర్త్ రిజల్ట్ అట్లా కౌంట్ చేసుకుంటాం. కానీ ఒక్కొక్కసారి మనకు సో టాప్లో ఒక ఫీచర్డ్ స్నిప్పెట్ కైండ్ ఆఫ్ థింగ్ కూడా కనిపిస్తుందండి. సో ఐ షో యూ లైక్ బెనిఫిట్స్ ఆఫ్ టర్మెరిక్ సంథింగ్ సర్చ్ చేస్తున్నా. సో చూడండి ఇది ఏ ఓరియో వస్తుంది. సో ఫీచర్స్ ఓకే, ఇట్స్ ఓకే. సో ఇలా సర్చ్ చేసినప్పుడు యూజువల్గా మనకి ఇక్కడ పక్కన కనిపిస్తుంది, గమనించారా? ఎస్. సో దిస్ ఈస్ అ ఫీచర్డ్ స్నిప్పెట్ అండి. ఒక రకంగా ఇది హెల్త్ లైన్ వాళ్ళదంట. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ లైక్ స్మాల్ క్లిప్ పుల్డ్ అవుట్ ఫ్రమ్ ఏ హై క్వాలిటీ వెబ్సైట్. అంటే ఓకే. వాళ్ళ వెబ్సైట్ క్వాలిటీ చాలా బాగుంది, వాళ్ళు చాలా బాగా ఆర్టికల్ రాశారు దీని గురించి, మనం సర్చ్ చేసిన టాపిక్ గురించి అనుకుంటే. సో వాళ్ళ వెబ్సైట్, ఆ పర్టికులర్ వెబ్ పేజ్ అనేది 0th పొజిషన్లో కనిపిస్తుంది అనమాట. సో మనం మళ్ళీ కిందికి వెళ్ళి క్లిక్ చేయాల్సిన పని లేకుండా డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ అనేది ఇలా 0th పొజిషన్లో కనిపించేస్తుంది. సో దాన్ని మనం ఫీచర్డ్ స్నిప్పెట్స్ అంటాం. ఓకే. సో మన వెబ్సైట్ కనుక ఎస్ఈఓ ఐ మీన్ మన వెబ్సైట్ ఎస్ఈఓ కనుక చాలా బాగుంటే, సో అవర్ వెబ్సైట్ ఆల్సో మే అపియర్ ఆన్ ఫీచర్డ్ స్నిప్పెట్. ఓకే. ఇలా 0th పొజిషన్లో అలా కనిపిస్తుంది. నా నెక్స్ట్ థింగ్ ఈస్ వీ కెన్ ఆల్సో సీ లోకల్ లిస్టింగ్స్. సో లోకల్ లిస్టింగ్స్ అంటే ఎప్పుడైనా మ్యాప్స్ చూసారా అండి? యా. సో నియర్ బై థింగ్స్ కోసం ఎప్పుడైనా సర్చ్ చేస్తే కనిపిస్తుంది. సో ఎస్. హాస్పిటల్ నియర్ మీ అలా సర్చ్ చేస్తాను నేను. ఓకే. సో దిస్ ఈస్ ఒక మ్యాప్ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ. సో దీన్ని మనం గూగుల్ మై బిజినెస్ అని కూడా అనొచ్చండి, ఆర్ఎల్స్ లోకల్ లిస్టింగ్స్ అని కూడా అనొచ్చు. సో ఈ గూగుల్ మై బిజినెస్ అకౌంట్ అంతా ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఐ విల్ స్పీక్ లేటర్. సో తర్వాత ఇన్ డెప్త్గా చెప్తాను నేను. సో జస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వీటిని మనం లోకల్ లిస్టింగ్స్ అంటాం. ఇలా మ్యాప్స్ కూడా కనిపిస్తాయి అనమాట మనం. సో ఇప్పుడు నేను చెప్పేటివన్నీ అన్నీ దానికి కనిపిస్తాయండి? అలా కనిపించవండి. సో యా. మనం సర్చ్ చేసే కీవర్డ్ బట్టి ఏవి అపియర్ అవుతాయి, ఏవి అపియర్ అవ్వవు అనేది గూగుల్ డిసైడ్ చేస్తుంది. ఇట్ డిపెండ్స్ ఎంటైర్లీ ఆన్ అవర్ సర్చ్ క్వెరీ. సో నెక్స్ట్ వీ కెన్ ఆల్సో సీ పీపుల్ ఆల్సో ఆస్క్ ఆర్ ఎఫ్ఏక్యూ ఆర్ Q&A. సో ఇలా డిఫరెంట్ చూడొచ్చండి మనము. సో కింద స్క్రోల్ చేస్తా నేను. సో పీపుల్ ఆల్సో సర్చ్ ఫర్ ఇది, నేను వేరే ఏదైనా టర్మ్ సర్చ్ చేస్తాను. సో లైక్ బెనిఫిట్స్ ఆఫ్ నీ. ఓకే. సో ఇది కూడా ఫీచర్స్ నింపెట్టండి ఈ రైట్ హ్యాండ్. ఎస్. ఇంతకుముందు ఇది ఇక్కడ కనిపించేది, ఇప్పుడు ఏ ఓవర్ వ్యూ అనేది వచ్చేసింది కాబట్టి దాన్ని పక్కకు తోసేశారు.
ఓకే, సో ఇమేజెస్ కూడా కనిపిస్తాయి. వీ కెన్ ఆల్సో సీ ఇమేజెస్ అండ్ వీడియోస్ సమ్ టైమ్స్. సో ఇక్కడ వీడియోస్ కూడా ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ది క్వైరీ ఇట్ డిపెండ్స్. ఇవి షార్ట్ వీడియోస్, యూట్యూబ్లో షార్ట్స్ చేస్తాం కదా, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో షార్ట్ వీడియోస్, ఎస్. అవి కూడా అపియర్ అవుతున్నాయి. సో చూడండి, డిస్కషన్స్ అండ్ ఫోరమ్స్. సో దీని మీద ఏమైనా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. కోరా ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్ అండి. ఎస్. ఎస్. అలా. సో ఇట్స్ ఓకే. సో కొన్నిసార్లు Q&A కనిపిస్తాయి, FAQs కనిపిస్తాయి, అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లాగా. ఇంకా ఎట్లాంటి క్వశ్చన్స్ అడగచ్చు మీరు అలా. సో ఇక్కడ ఉందండి, సారీ, పీపుల్ ఆల్సో ఆస్క్, అంటే సో వాట్ ఆర్ ది 10 బెనిఫిట్స్ ఆఫ్ నీమ్ అని కూడా సర్చ్ చేస్తున్నారండి నేమ్. అలా. సో యూ కెన్ ఆల్సో సీ పీపుల్ ఆల్సో ఆస్క్, FAQs ఇలాంటివన్నీ కూడా మీరు చూడొచ్చు. సో అండ్ యూ కెన్ ఆల్సో సీ నాలెడ్జ్ ప్యానెల్ ఆర్ నాలెడ్జ్ గ్రాఫ్. సో ఈ నాలెడ్జ్ ప్యానల్ ఆర్ నాలెడ్జ్ గ్రాఫ్ అనేది అన్నిటికీ కనిపించదండి. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సమ్మరీ బాక్స్ విచ్ కంటైన్స్ కీ డీటెయిల్స్. సింపుల్గా చెప్పండి, ఏదైనా హై ప్రొఫైల్ పర్సన్స్ గురించి సర్చ్ చేసిన, ఏదైనా ఫేమస్ ప్లేసెస్ గురించి సర్చ్ చేసిన, అలా ఏదైనా ఫేమస్ థింగ్స్ గురించి సర్చ్ చేస్తే ఈ నాలెడ్జ్ గ్రాఫ్ అనేది అపియర్ అవుతుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సర్చ్ ఫర్ సచిన్ టెండూల్కర్. సో ఈస్ ఎ వెల్ నోన్ పర్సనాలిటీ. సో చూడండి, తిన గురించి ఇక్కడ అబౌట్ లా ఒకటి ఇచ్చేసి ఒక సమ్మరీ ఇచ్చేసారు. చూడండి, వాళ్ళ కీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాడు. లైక్ వాళ్ళు ఎప్పుడు పుట్టారు, వాళ్ళ వైఫ్ ఎవరు, వాళ్ళ కిడ్స్ ఎవరు, హూ ఈస్ హీ, రైట్. సో ఇవన్నీ కూడా ఒక డీటెయిల్స్ లాగా ఇచ్చేస్తుంది అనమాట. ఇలా ఫేమస్ పర్సనాలిటీస్ గురించి కానీ. సో ఈ ఫుల్ టవర్, ఫేమస్ ప్లేసెస్ ఏమన్నా ఉన్నా, సో చూడండి ఇక్కడ అబౌట్ లో ఇచ్చేసింది అనమాట, రైట్. ఇంకా వీ కెన్ ఆల్సో హ్యావ్ లైక్ మోడీ గురించి సర్చ్ చేసిన, అలా ఏమన్నా ఫేమస్ థింగ్స్, నోటబుల్ థింగ్స్ ఏమన్నా గురించి సర్చ్ చేస్తే ఇలా ఒక సమ్మరీ బాక్స్ లాగా ఇచ్చేస్తుందండి గూగుల్. సో దీన్నే మనము ఏమంటాం, నాలెడ్జ్ ప్యానల్ ఆర్ నాలెడ్జ్ గ్రాఫ్ అంటాం. సో వీ కెన్ ఆల్సో సీ సచ్ థింగ్స్. అండ్ వీ కెన్ ఆల్సో సీ ఇమేజెస్. సో ఇందాక నేను చూపించా, ఇమేజెస్ కనిపిస్తాయి మీకు. సో వీడియో రిజల్ట్స్ కనిపిస్తాయి. సో వీడియో రిజల్ట్స్ అంటే అన్నిటికీ కనిపించకపోవచ్చు అండి. ఇఫ్ యూ సర్చ్ లైక్ హౌ టు మేక్ ఏ ఎగ్లెస్ కేక్ అని సర్చ్ చేస్తాను. సో ఇలాంటప్పుడు ఫస్ట్ వీడియోస్ వస్తాయి, గమనించారా? సో ఎస్. చెప్పడం కన్నా వీడియో చూస్తే ఈజీ ఇది. సో గూగుల్, యా. ఐ మీన్ వీ ఆల్సో థింక్ లైక్ దాట్. సో అలా మనకి ఏది బెస్ట్ అనేది గూగుల్ డిసైడ్ చేసి చూపిస్తుందండి. ఓకే. సో ఇలా వీడియోస్ చూస్తాము, ఇమేజెస్ కనిపిస్తాయి. సో వీ కెన్ ఆల్సో సీ న్యూస్. సమ్ టైమ్స్ న్యూస్ కూడా కనిపిస్తాయి. ఏదైనా పొలిటికల్ దాని గురించి సర్చ్ చేసిన, కరెంట్ ట్రెండింగ్లో ఉన్న దాని గురించి సర్చ్ చేసినా కూడా ఇలా కనిపించచ్చు. సో న్యూస్ ఆర్ టాప్ స్టోరీస్, కెరోజల్ ఇలా కనిపిస్తాయి. ఏమైనా పొలిటికల్ థింగ్స్ గురించి సర్చ్ చేస్తే మీకు కనిపిస్తాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సర్చ్ ఫర్ మోడీ, ఏమైనా కనిపిస్తుందని చూద్దాం. So, ఇది వచ్చేసి నాలెడ్జ్ గ్రాఫ్. చూడండి ఇక్కడ టాప్ స్టోరీస్ అని కనిపిస్తుంది చూడండి, రైట్. సో ఇక్కడ ఎస్. రీసెంట్ గా మోడీ ఏం చేశాడు, సో టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ న్యూస్, రైట్. టైమ్స్ ఆఫ్ ఇండియా అనే న్యూస్, DD న్యూస్. సో రీసెంట్ న్యూస్ ఏంటి, ఇండియా న్యూస్ ఏంటి, వరల్డ్ వైడ్ న్యూస్ ఏంటి, అలా వీ కెన్ ఆల్సో సీ దాట్. అండ్ దెన్ వీ కెన్ ఆల్సో సీ డిస్కషన్స్ ఆర్ ఫోరమ్స్. సో ఇందాక కోరా చూసారు కదండి, యా. వీ కెన్ ఆల్సో సీ డిస్కషన్స్ ఆర్ forums. And then we can also see recipes sometimes. So ఇందాక నేను సర్చ్ చేసి హౌ టు మేక్ ఏ ఎగ్లెస్ కేక్ అని, ఆర్ ఎల్స్ హౌ టు మేక్ ఏ ఉప్మా. చూడండి ఇక్కడ రెసిపీస్ కనిపిస్తుంది, రైట్. సో ఇక్కడ అట్లా కాకుండా డైరెక్ట్గా రెసిపీస్ కూడా వస్తాయండి కొన్నిసార్లు మీకు. సో ఇక్కడ ఉన్నాయి చూడండి రెసిపీస్ బాక్స్, రైట్. సో ఏదైనా ఫుడ్ గురించి సర్చ్ చేసినప్పుడు యూ కెన్ గెట్ ఏ రెసిపీస్ ఆల్సో. ఇంకా సో యూ కెన్ ఆల్సో సీ పాపులర్ ప్రోడక్ట్స్. పాపులర్ ప్రోడక్ట్స్. So popular products means, so I'll show you an example. సో చూడండి, పాపులర్ ప్రోడక్ట్స్. నేను ఫర్ ఎగ్జాంపుల్ షాంపూ అని సర్చ్ చేసా. సో షాంపూలో ఏమేమి ట్రెండింగ్లో ఉన్నాయి, ఇలా పాపులర్ ప్రోడక్ట్స్ కూడా కనిపిస్తాయి. సో వీ కెన్ ఆల్సో సీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో ఫైండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో I'll like what is SEO.
సో లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ షో యూ. సో దీనికి ఇది కూడా రిలవెంట్ అలా చూపిస్తుందండి. సో ప్రస్తుతానికి కనిపించట్లేదు, ఇట్స్ ఓకే. సో రిలవెంట్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏమన్నా ఉన్నా కూడా చూపిస్తుంది. అండ్ వీ కెన్ ఆల్సో సీ రిలేటెడ్ సెర్చెస్. ఈ రిలేటెడ్ సెర్చెస్ ప్రతి పేజ్లో కనిపిస్తుందండి, దేని సెర్చ్ చేసినా కూడా. సో పీపుల్ ఆల్సో సర్చ్ ఫర్, దీన్ని మనం రిలేటెడ్ సెర్చెస్ అని కూడా అనొచ్చు అనమాట. సో మీరు వాట్ ఈస్ ఎస్సీఓ అన్నారు కదా, ఇంకా టైప్స్ ఆఫ్ ఎస్సీఓ గురించి, ఎస్సీఓ సర్టిఫికేషన్ గురించి, వీటి గురించి కూడా పీపుల్ సర్చ్ చేస్తున్నారు, జనాలు సర్చ్ చేస్తున్నారు అంటే మనకు గూగుల్ చూపిస్తుంది. సో ఈ పీపుల్ ఆల్సో సర్చ్ ఫర్ అనేది మనము ఏ క్వెరీ ఇచ్చినా కూడా కనిపిస్తుందండి యూజువల్లీ మనకి. సో పీపుల్ ఆల్సో సర్చ్ ఫర్, ఆర్ దీన్నే మనం రిలేటెడ్ సర్చెస్ అని కూడా అనొచ్చు. ఓకే. సో మనము మన ఎస్సీఆర్పి లేఅవుట్లో యాడ్స్తో పాటు నార్మల్ ఆర్గానిక్ రిజల్ట్స్లో ఇవన్నీ కూడా చూడొచ్చండి. సో వెన్ దే విల్ అపియర్ అకార్డింగ్ టు యువర్ క్వేరీ. సో మీరు అడిగే క్వేరీని బట్టి, మీరు అడిగే కీవర్డ్ని బట్టి ఏ రిజల్ట్ ఎప్పుడు అపియర్ అవ్వాలి అనేది గూగుల్ డిసైడ్ చేసి మనకు చూపిస్తుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ ఎస్సీఆర్పి లేఅవుట్. ఓకే, క్లియర్ టిల్ నా? Yes. సో Yeah. ఇప్పుడు ఈ 10 ఆర్గానిక్ రిజల్ట్స్లో ఇవన్నీ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాను నేను. సో ఇప్పుడు మన Okay. థింగ్ ఏంటి? సో టు బ్రింగ్ అవర్ వెబ్సైట్ టు ది టాప్ ఆఫ్ ఎస్సీఆర్పి ఇన్ ఆర్డర్ టు రీచ్ Yes. మాక్సిమం కస్టమర్స్. సో వీటన్నిటినీ కూడా పక్కకు దొబ్బేసి మన రిజల్ట్ టాప్లో అపియర్ అయ్యేలాగా మనం చూసుకోవాలండి. సో కాంపిటీషన్ హెవీనే కదా, సో అందుకే Yes. ఎస్ఈఓ అనేది చేయాలి. సో ఎస్ఈఓ చేస్తే మన వెబ్సైట్ కొంచెం పైకి వస్తుంది, లేదంటే ఇన్ని ఉన్నాయండి కాంపిటీషన్కి. సో ఈ వీటితో పాటు పక్క వెబ్సైట్ వాళ్ళు కూడా కంటెంట్ రాస్తారు కదా, మనం ఒకటే కాదు కదా ఎస్ఈఓ చేసేది. సో మన ఎస్ఈఓ ఎంత Yeah. బాగుందనేది కూడా మ్యాటర్. నా సో లెట్స్ డిస్కస్ హౌ సర్చ్ ఇంజిన్స్ వర్క్. సో ఇప్పుడు నేను ఏది సర్చ్ చేసినా సరే గూగుల్ వెంటనే దానికి మోస్ట్ అప్రాప్రియేట్ రిజల్ట్స్ చూపిస్తుందండి. చాలా రిలవెంట్గా ఉండే రిజల్ట్స్ చూపిస్తుంది గూగుల్. సో ఎంత టైం తీసుకుంటా ఉంది చూద్దామా? టూల్స్ అండ్ దెన్ Hmm. చూడండి, 0.47 సెకండ్స్లో, అంటే ఒక హాఫ్ ఏ సెకండ్ కూడా కాదు, హాఫ్ ఏ సెకండ్లో. సో నాకు సమ్ 3 lakhs 3 crores అనేది, ఐ డోంట్ నో, దిస్ మెనీ రిజల్ట్స్ చూపించిందండి గూగుల్ నాకు. అవునా? ఇట్స్ అబౌట్, Yeah. ఐ డోంట్ నో ది నెంబర్, ఐఎమ్ వీక్ ఎట్ మ్యాథ్స్, ఇట్స్ ఓకే. Hmm. సో అన్ని సున్నాలు ఉన్నాయండి అక్కడ, చదవడానికి కూడా రానంతగా. ఓకే. సో అన్ని రిజల్ట్స్ నాకు చూపించింది విత్ ఇన్ హాఫ్ ఏ సెకండ్లో గూగుల్. సో గూగుల్ ఎలా వర్క్ చేస్తుంది అసలు, సో హౌ ది సర్చ్ ఇంజిన్స్ వర్క్ ఇన్ ఆర్డర్ టు షో అస్ విత్ మోస్ట్ రిలవెంట్ రిజల్ట్స్. సో ఇవి ఒక 4 స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతాయండి మోస్ట్లీ ఏ సర్చ్ ఇంజిన్ అయినా కూడా. సో ఫస్ట్ థింగ్ ఈజ్ క్రాలింగ్. సో క్రాలింగ్ అంటే ఏంటి? సో సర్చ్ ఇంజిన్స్ లైక్ గూగుల్, దే విల్ కలెక్ట్ డేటా ఫ్రమ్ ఆల్ ది వెబ్సైట్స్. సో చాలా క్రోర్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయండి, సో మిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో ప్రతి వెబ్సైట్ నుంచి కూడా ఇవి డేటా అనేది కలెక్ట్ చేసుకుంటాయి, బోత్ ఫ్రమ్ న్యూ వెబ్సైట్స్ అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెబ్సైట్స్. దే విల్ కలెక్ట్ ది డేటా విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ called bots or spiders or crawlers. సో ప్రతి వెబ్సైట్కి వెళ్ళి ప్రతి వెబ్సైట్లో ఉండే డేటా కూడా కలెక్ట్ చేస్తుందండి గూగుల్ అనేది. సో అలా కలెక్ట్ చేయడం కోసం సమ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ యూస్ చేస్తుంది గూగుల్. వాటిని మనం బాట్స్ అనొచ్చు, స్పైడర్స్ అనొచ్చు, క్రాలర్స్ అనొచ్చు. సో దట్స్ వై దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ క్రాలింగ్ ఆర్ స్పైడరింగ్. సో ఫస్ట్ స్టెప్ ఇది. సో ఫస్ట్ స్టెప్, సో గూగుల్ అనేది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ యూస్ చేసుకొని, గూగుల్ ఆర్ ఎనీ అదర్ సర్చ్ ఇంజిన్, సో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ యూస్ చేసుకొని సో ప్రతి వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్లో ఉండే డేటాని కలెక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇండెక్సింగ్. సో ఆల్ ది కలెక్టెడ్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ఏ డేటాబేస్. సో ఫస్ట్ కలెక్ట్ చేసుకున్న Okay. data కూడా ఒక డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్, దిస్ కంటెంట్ విల్ బి సెగ్రిగేటెడ్ ఇన్ టు కేటగిరీస్. సో కేటగిరీస్ వైజ్ ఆ డేటా అంతా కూడా డివైడ్ చేసుకుంటుందండి. సో ఎందుకు? సమ్ మిలియన్స్ ఆఫ్ కంటెంట్ ఉంటుందండి. సో స్పోర్ట్స్ గురించి ఉంటుంది, Okay. పొలిటికల్ గురించి ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ గురించి ఉంటుంది, జావా గురించి ఉంటుంది,
తక్కువ ఏం లేదు కంటెంట్, చాలా టైప్స్ ఆఫ్ కంటెంట్ ఉంది. సో ఎవరైనా ఏదైనా సర్చ్ చేస్తే గూగుల్ వెంటనే డిస్ప్లే చేయాలంటే అది కష్టం, రైట్? అది ప్రాపర్గా అలొకేట్ చేసుకుంటే దానికి ఈజీ అవుతుంది. సో అందుకోసం సో ఇట్ విల్ categorize the data into సబ్ కేటగిరీస్ అండ్ సబ్ కేటగిరీస్గా డేటానంతా కూడా సెగ్రిగేట్ చేసుకుంటాం. సో సింపుల్గా చెప్పాలంటే లైబ్రరీ అండి. ఇప్పుడు లైబ్రరీకి వెళ్తాము, వాళ్ళు బుక్స్ని ప్రాపర్గా అలొకేట్ చేసి ఉంటారు, అవునా? లేకపోతే ఒక ఓకే. పర్టికులర్ ని సర్చ్ చేసుకోవాలంటే మనకి ఎంత టైం పడుతుంది, అవునా? ఎస్. రైట్. యా. సో అలొకేటింగ్ ఈస్ ఇంపార్టెంట్. ఎస్. నెక్స్ట్ ఓకే. థింగ్ ఈస్ క్యాల్కులేటింగ్ రిలవెన్సీ. If a user searches for a keyword, then the search engine gathers all the info that is relevant to the user search query. సో ఇప్పుడు ఒక యూజర్ అనేవాడు గూగుల్కి కానీ ఏదైనా సర్చ్ ఇంజిన్కి కానీ వెళ్ళి ఏదైనా సర్చ్ చేస్తే ఫస్ట్ ఆ యూజర్ సర్చ్ క్వెరీకి రిలవెంట్గా ఉండే డేటానంతా కూడా కలెక్ట్ చేసుకుంటుందండి ఈ గూగుల్ కానీ ఏదైనా సర్చ్ ఇంజిన్ కానీ. సో గ్యాదర్స్ ఆల్ ది relevant info. So when a user goes to Google and searches for anything, so searches like how to apply for passport, so ఆ క్వేరీకి రిలవెంట్గా ఉండే డేటా అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. ది నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈజ్ ర్యాంకింగ్. సో ఇన్ఫో అంతా గ్యాదర్ చేసుకుంది బాగానే ఉంది, ఇప్పుడు ఏ రిజల్ట్ని టాప్లో చూపించాలి, అవునా? సో ఎస్. ఎవ్రీ పేజ్ విల్ బి గివెన్ సర్టన్ స్కోర్. సో దీన్నే మనం పేజ్ ర్యాంక్ అంటామండి. దీని గురించి గా తర్వాత చెప్తాం. సో ప్రస్తుతానికైతే సో ఈ గ్యాదర్ చేసుకున్న ఇన్ఫోలో చాలా వెబ్సైట్స్ ఉంటాయి, చాలా వెబ్సైట్స్ పాస్పోర్ట్కి ఎలా అప్లై చేయాలి అని చెప్పుంటాయి. సో అవన్నీ కూడా గ్యాదర్ చేసుకున్న తర్వాత ఏ పేజ్ అనేది మోస్ట్ రిలవెంట్గా ఉంది యూజర్ సర్చ్ క్వెరీకి అని చూసుకుంటుందండి. సో బేస్డ్ ఆన్ ది రిలవెన్సీ ప్రతి పేజ్కి ర్యాంక్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తుందన్నమాట గూగుల్. సో ఏ పేజ్కి అయితే హైయెస్ట్ ర్యాంక్ వస్తుందో సో ఆ పేజ్ అనేది గూగుల్ టాప్లో డిస్ప్లే చేస్తుంది అన్నమాట. ఓకే. ఓకే. సో పేజ్ ర్యాంక్ ఇస్ నథింగ్ బట్ లైక్ అన్ అల్గారిథం యూజ్డ్ బై గూగుల్ టు ర్యాంక్ వెబ్ పేజెస్ ఆన్ ఎస్సిఆర్పి. సో ఏ పేజ్ అనేది టాప్లో కనిపించాలి అనేది ఈ పేజ్ ర్యాంక్ స్కోర్ డిసైడ్ చేస్తుంది. సో స్కోర్ అన్నాను ఏదో అనుకోకండి. సో ఇట్ హ్యాస్ మెనీ ఫ్యాక్టర్స్ లైక్ ఏజ్ ఆఫ్ ది వెబ్సైట్. సో వెబ్సైట్ ఏజ్ ఎంత అంటే ఇప్పుడు నిన్న స్టార్ట్ చేసిన వెబ్సైట్తో కంపేర్ చేసుకుంటే గూగుల్ ఒక 2 years ముందు స్టార్ట్ చేసిన వెబ్సైట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందండి. సో బికాస్ ద వెబ్సైట్ ఈస్ ఓల్డ్, కొంచెం ఓల్డ్ వెబ్సైట్, వాడు ఎంతో కొంత కంటెంట్ రాశాడు, ఎంతో కొంత ఎస్ఈఓ చేశాడు. సో ఈ రోజు నువ్వు వెబ్సైట్ స్టార్ట్ చేసి అది కొంచెం ముందర కనపడాలంటే కష్టం కదా, రైట్? ఎస్. కన్సిడర్స్ ఏజ్ ఆఫ్ ది వెబ్సైట్. ఆ వెబ్సైట్కి ఎస్ఎస్ఎల్ ఉందా లేదా, హెచ్టిటిపిఎస్ ఉందా లేదా, ఆ వెబ్సైట్లో క్వాలిటీ కంటెంట్ ఒరిజినల్ కంటెంట్ ఉందా లేదా, సో కీవర్డ్స్ ప్రాపర్గా వాడాలా లేదా, ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ చూస్తుందండి. సో దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్, విల్ డిస్కస్ దమ్ లేటర్. సో అలా వేరియస్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఏ వెబ్ పేజ్ అనేది యూజర్ సర్చ్ క్వెరీకి మోస్ట్ రిలవెంట్ ఉంది అది చెక్ చేసుకుని దాని ప్రకారం స్కోర్ అనేది ఇస్తుంది. సో ఏ పేజ్కి అయితే హైయెస్ట్ స్కోర్ వస్తుందో సో దాట్ పేజ్ విల్ బి డిస్ప్లేయింగ్ ఆన్ ది టాప్. ఓకే, క్లియర్ టిల్లా? ఎస్. సో 4 steps ఫాలో అవుతుంది అనమాట. సో నేను ఇంకొంచెం క్లియర్గా నేను మీకు విత్ డయాగ్రామ్ చూపిస్తాను. సో ఫస్ట్ క్రాలింగ్ చేస్తుందండి. సో ఐ విల్ రిమూవ్ దిస్ టెక్స్ట్. సో ఫస్ట్ సో లెట్స్ టేక్ ఇట్ యాజ్ గూగుల్. సో గూగుల్ అని అనుకుందామండి. సో ఏ సర్చ్ ఇంజిన్ అయినా మోస్ట్లీ ఇదే ప్రాసెసే ఫాలో అవుతుంది. సో ఐ విల్ గో టు గూగుల్. సో నా ఫస్ట్ వచ్చేసి క్రాలింగ్ చేస్తుంది. సో క్రాలింగ్లో ఏం చేస్తుంది, గూగుల్ విల్ గో టు ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్. సో ఏ అనేది ఒక వెబ్సైట్, బి అనేది ఒక వెబ్సైట్, సి అనేది ఒక వెబ్సైట్, ఇలా వేరియస్ వెబ్సైట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ప్రతి వెబ్సైట్కి కూడా గూగుల్కి వెళ్ళి దాంట్లో ఉండే డేటాని గూగుల్ కలెక్ట్ చేసుకుంటాం. సో హోస్టింగ్ ఉండే ఏ వెబ్సైట్కి అయినా సరే గూగుల్ వెళ్ళి డేటా కలెక్ట్ చేస్తుందండి. సో ఆ వెబ్సైట్కి హోస్టింగ్ ఉండి ఆ వెబ్సైట్ ఆన్లైన్లో ఉంటే చాలు. సో ఎలా కలెక్ట్ చేస్తుంది, ఇట్ యూజెస్ బాట్స్, స్పైడర్స్ ఆర్ క్రాలర్స్. వీటినే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అంటున్నాం. సో దే కెన్ బి కాల్డ్ ఎనీథింగ్. సో దట్స్ వై దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ క్రాలింగ్ ఆర్ స్పైడరింగ్. ఇప్పుడు డేటా అంతా కలెక్ట్ చేసుకుంది.
కలెక్ట్ చేసుకున్న డేటాని సో ఇట్ విల్ బి ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ అంటే ఒక డేటాబేస్లో స్టోర్ చేస్తుందండి. సో స్టోర్ చేసుకున్న డేటాని ఇట్ విల్ సెగ్రిగేట్ ఇంటూ కేటగిరీస్ అండ్ సబ్ కేటగిరీస్. ఎందుకు కేటగిరీస్ అండ్ సబ్ కేటగిరీస్ అంటున్నా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనేవాడు గూగుల్కి వెళ్ళాడండి. సో సచిన్ టెండూల్కర్ కోసం సర్చ్ చేశాడు వాడు. ఓకే. ఎస్. గూగుల్ దగ్గర చాలా డేటా ఉంటుంది. ఆ డేటాలోంచి డైరెక్ట్ సర్చ్ని తీయాలంటే కష్టం. ఇలా సెగ్రిగేట్ చేసుకుంటే ఈజీ. సో ఫస్ట్ యా. స్పోర్ట్స్లోకి వెళ్తుంది అనమాట. కేటగిరీస్లో డివైడ్ చేసుకుని ఉంటుంది కదా, స్పోర్ట్స్లోకి వెళ్తుంది. స్పోర్ట్స్లో ఇండియన్ స్పోర్ట్స్. సో మళ్ళీ ఇండియన్ స్పోర్ట్స్లో ఎన్ని ఉన్నాయండి? ఫుట్బాల్ ఉంది, హాకీ ఉంది, క్రికెట్ ఉంది, ఓకే. వాలీబాల్ ఉంది, ఖోఖో. రైట్? ఎస్. విల్ గో టు క్రికెట్. క్రికెట్లో క్రికెట్ ప్లేయర్స్. క్రికెట్ ప్లేయర్స్లో సచిన్ టెండూల్కర్. సర్చ్ ఇండియన్. యా. సో ఈజీగా ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోగలుగుతుంది గూగుల్. అందుకోసం ఈ కేటగిరీస్ అండ్ సబ్ కేటగిరీస్గా డివైడ్ చేయడం అనమాట. సో ఓకే. ఇలాగే న్యూస్ కేటగిరీ, టెక్నాలజీ కేటగిరీ, సైన్స్ కేటగిరీ చాలా ఉంటాయి. సో ఈజీగా ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోవడం కోసం. సో నెక్స్ట్, క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ. సో గ్యాదర్ చేసుకుంది ఇన్ఫర్మేషన్ని, కలెక్ట్ చేసుకుంది ఇన్ఫర్మేషన్ని, దాన్ని ఇండెక్స్ చేసింది. నెక్స్ట్, ఇప్పుడు ఒక యూజర్ అనేవాడు వెళ్ళి గూగుల్కి వెళ్ళి ఏదైనా క్వేరీ ఇచ్చాడండి, లైక్ హౌ టు అప్లై ఫర్, ఓకే. దాని రిలవెంట్గా ఉండే కంటెంట్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్, ర్యాంకింగ్. సో గ్యాదర్ చేసుకున్న కంటెంట్, ఏ కంటెంట్ ఎక్కువ రిలవెంట్గా ఉంది యూజర్ సర్చ్ క్వైరీకి. సో 100 వెబ్సైట్స్ ఉంటే గ్యాదర్ చేసుకున్న ఇన్ఫోలో 100 వెబ్సైట్స్ పాస్పోర్ట్ గురించే రాసుంటాయి. కానీ ఈ 100లో ఏ వెబ్సైట్ అనేది యూజర్ సర్చ్ చేసిన కీవర్డ్కి మోస్ట్ రిలవెంట్గా ఉంది అని చెక్ చేసుకొని, సో పేజ్ ర్యాంక్ కానీ అలాంటి అల్గారిథమ్స్ యూస్ చేసి దానికి ఒక స్కోర్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తుంది అనమాట ప్రతి వెబ్సైట్కి. సో దీనికి ఓకే. 50 స్కోర్ వచ్చింది, దీనికి 60 వచ్చింది, సో దీనికి 90 వచ్చింది. సో దిస్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ టాప్. సో ఏ వెబ్సైట్కి అయితే ఎక్కువ స్కోర్ వస్తుందో, సో బేస్డ్ ఆన్ రిలవెన్సీ మోస్ట్లీ, సో మోస్ట్ రిలవెంట్ రిజల్ట్ అనేది టాప్లో కనిపిస్తుంది అన్నమాట. సో దిస్ ఈస్ హౌ ఎనీ సర్చ్ ఇంజిన్ వర్క్స్. ఓకే. సో క్రాలింగ్, ఇండెక్సింగ్, క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ, క్యాలిక్యులేటింగ్, ర్యాంకింగ్. రైట్. సో ఎవరైనా యూజర్ వెళ్ళి గూగుల్ ఏదైనా సర్చ్ చేస్తే వాడికి రిలవెంట్ రిజల్ట్స్ చూపించడం కోసం ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది అన్నమాట. ఎస్. రైట్. నా లెట్స్ మూవ్ టు నెక్స్ట్ టాపిక్ కాల్డ్ ఎస్సీఓ టెక్నిక్స్. సో అందాక నుంచి ఎస్సీఓ చేయాలి అంటున్నాం. ఏం చేయాలి? యా. ఎస్సీఓ టెక్నిక్స్. So there are 3 types mainly. So on-page SEO or on-page optimization, off-page SEO or off-page optimization. So ఏదైనా పిలవచ్చు. And the last thing is server side optimization or technical SEO. సో ఈ 3 మనం పర్ఫామ్ చేయాలండి ఎస్ఈఓ చేయాలి అంటే. సో ఈరోజు నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తాను వాట్ ఈస్ వాట్ అని. ఫర్దర్ క్లాసెస్లో సో ప్రతి టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తాను. ఓకే. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ఆన్ పేజ్ ఎస్ఈఓ? సో హియర్ we take various measures inside our website to display our thing on top of SERP. So within the website ఏదైనా చేస్తే మనం, సో వెబ్సైట్ లోపల చేస్తామండి ఏదైనా ప్రాక్టీసెస్. సో వెబ్సైట్ లోపల కనుక ఇఫ్ యూ టేక్ ఎనీ మెజర్స్ టు డిస్ప్లే దట్ వెబ్సైట్ ఆన్ టాప్ ఆఫ్ ఎస్ఏఆర్పి. సో ఆన్ పేజ్ చేసినా, ఆఫ్ పేజ్ చేసినా, సర్వర్ సైడ్ చేసినా, ఏం చేసినా కూడా మన వెబ్సైట్ ఎస్సీఆర్పిలో టాప్లో కనపడాలి. అది మన గోల్. దట్ ఈస్ ఎస్సీఓ గోల్. సో విత్ ఇన్ ది వెబ్సైట్ మనం ఏమైనా మెజర్స్ తీసుకుంటే దాన్ని ఆన్ పేజ్ ఎస్సీఓ అంటాం. సో విత్ ఇన్ ది వెబ్సైట్ అంటే సో వెబ్సైట్ లుక్ అండ్ ఫీల్ బాగుండేలా చూసుకోవడం, ప్రాపర్ నావిగేషన్స్ ఉన్నాయా లేదా, అంటే ప్రాపర్గా మెనూ ఉందా లేదా, మొబైల్ ఫ్రెండ్లీ ఉందా లేదా వెబ్సైట్, కంటెంట్ బాగా రాస్తున్నామా లేదా. సో కంటెంట్ ఈస్ ది మెయిన్ థింగ్ ఎనీవే. సో అలా కంటెంట్, వెబ్సైట్, విత్ ఇన్ ది వెబ్సైట్ మనం ఏదైనా ప్రాక్టీసెస్ కానీ ఏదైనా థింగ్స్ చేస్తే దాన్ని ఆన్ పేజ్ చేసేవో అంటాం. నెక్స్ట్ ఆఫ్ పేజ్. సో ఆఫ్ పేజ్, ఆఫ్ అంటున్నాం.
So outside the website, if we take any measures outside the website to increase our SCRP ranking, it is called ఆఫ్ పేజ్ SEO. సో ఇక్కడ మెయిన్గా మనం బ్యాక్ లింక్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తామండి. సో దీన్ని మనం లింక్ బిల్డింగ్ ప్రాసెస్ అని కూడా అంటాం. సో ఈ బ్యాక్ లింక్స్ అంటే ఏంటి ఇదంతా కూడా నేను ఆఫ్ పేజ్ చెప్పేటప్పుడు చెప్తా. సో సింపుల్గా ప్రస్తుతానికి ఆఫ్ పేజ్ అంటే అవుట్ సైడ్ ది వెబ్సైట్ మనము ఏదైనా వర్క్ చేస్తామండి. సో మన SCRP ర్యాంకింగ్ పెంచుకోవడం కోసం. నెక్స్ట్ సర్వర్ సైడ్ ఆప్టిమైజేషన్ ఆర్ టెక్నికల్ SEO. సో టెక్నికల్ అని అక్కడే చెప్తుంది. ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఇష్యూస్ ఏమన్నా ఉంటే సాల్వ్ చేస్తామండి. సో మన ఓకే. వెబ్సైట్ ప్రాపర్గా వర్క్ అవ్వడానికి అలా బ్యాక్ ఎండ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, సో సర్వర్ సైడ్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నా అవన్నీ రిజాల్వ్ చేస్తామన్నమాట. సో we perform on-page, off-page, and server-side optimization or technical SEO in order to display our website on top of SCRP. సో మన వెబ్సైట్ టాప్లో కనపడాలి SCRPలో అంటే ఈ మూడు మనం చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ SEO టెక్నిక్స్ ఇన్ షార్ట్, ఇన్ బ్రీఫ్ చెప్పిన. సో ఇండివిజువల్గా తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ SEO. సో ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలో అయినా క్వశ్చన్ అడిగితే కన్ఫ్యూజ్ అవ్వకండి. SEO టెక్నిక్స్ అంటే ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, సర్వర్ సైడ్. సో ఇప్పుడు చెప్పేటివి SEO టైప్స్ అన్నమాట. సో SEOలో 4 టైప్స్ ఉంటాయండి. సో ఫస్ట్ ఈజ్ వైట్ హ్యాట్ SEO. సో నెక్స్ట్ ఈజ్ బ్లాక్ హ్యాట్ SEO. నెక్స్ట్ ఈజ్ గ్రే హ్యాట్ SEO. And then the last thing is negative SEO. Right. సో ఈ 4 SEO టైప్స్. టెక్నిక్స్ అంటే ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, సర్వర్ సైడ్. SEO టైప్స్ అంటే ఇవి. సో ఈ వైట్ హ్యాట్ SEO అంటే ఏంటి, ఈ బ్లాక్ హ్యాట్ అంటే ఏంటి సో ఇప్పుడు నాకు ఒక బిజినెస్ ఉందండి. నేను కష్టపడి హార్డ్ వర్క్ చేసి నేను ఏదో వేరియస్ మెథడ్స్ అప్లై చేసి ప్రాపర్ వేలో గ్రో అయ్యేది ఒక పద్ధతి. సో నాకు కాంపిటీటర్స్ ఉంటారు, వాళ్ళని తొక్కేసి గ్రో అయ్యేది ఇంకో పద్ధతి. అవునా? దే ఆర్ 2 వేస్, గుడ్ అండ్ బ్యాడ్. అవునా? ఎస్. రైట్. సో యా. అవే అండి ఇవి. సో కొన్ని గుడ్ వేస్ ఉంటాయి, బ్యాడ్ వేస్ ఉంటాయి గ్రో అవ్వడానికి. సో అది ఈరోజు మనం డిస్కస్ చేస్తుంది. సో వైట్ హ్యాట్ SEO అంటే ఏంటి? సో నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వైట్, వైట్ మనీ లాగా వైట్. సో సో మనం ప్రాపర్ అప్రూవ్డ్ మెథడ్స్, సో సర్చ్ ఇంజిన్ అప్రూవ్డ్ మెథడ్స్ ఉంటా నేను. సో సర్చ్ ఇంజిన్ అప్రూవ్ చేసిన మెథడ్స్లో మనము మన వెబ్సైట్ని గ్రో చేసుకుంటే సో దాన్ని వైట్ హ్యాట్ SEO అంటాం. సో ఇఫ్ ది సర్చ్ రిజల్ట్స్ అపియర్ బై ఫాలోయింగ్ అప్రూవ్డ్ మెథడ్స్ ఆఫ్ సర్చ్ ఇంజిన్. సో లైక్ ఎలా చెప్పాలి, ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, సర్వర్ సైడ్ ఇవన్నీ కూడా అప్రూవ్డ్ మెథడ్స్ అండి. సో సర్చ్ ఇంజిన్ అప్రూవ్డ్ మెథడ్స్ ఇవన్నీ చేసి గ్రో అయితే దాన్ని వైట్ హ్యాట్ SEO అంటాం. సో ఇది లెజిటిమేట్ వే అండి, జెన్యూన్ అండ్ కరెక్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా. సో ఈ ప్రాక్టీసెస్ ఫాలో అయ్యి గనక సో మన వెబ్సైట్ టాప్లో తీసుకురావడానికి ట్రై చేస్తే, SCRPలో టాప్లో తీసుకురావడానికి ట్రై చేస్తే సో వైట్ హ్యాట్ SEO అంటాం. సో ఈ మూడు చేస్తాం. దాంట్లో మూడు అంటే క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేయడం, ప్రాపర్గా బ్యాక్ లింక్స్ తెచ్చుకోవడం, సో మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ మెయింటైన్ చేయడం, సో ఫాస్ట్గా వెబ్సైట్ లోడ్ అయ్యేటట్టు సెట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ప్రాపర్ మెథడ్స్ అన్నమాట. సో బ్లాక్ హ్యాట్ SEO. సో ఇఫ్ యూ డోంట్ ఫాలో సర్చ్ ఇంజిన్ గైడ్ లైన్స్, సో సర్చ్ ఇంజిన్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా సో ఏదన్నా ఐ కెన్ సే లైక్ అనెథికల్ వేస్లో మనం మన వెబ్సైట్ని SCRPలో టాప్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తే దాన్ని బ్లాక్ హ్యాట్ SEO అంటాం. సో డోంట్ ఫాలో సర్చ్ ఇంజిన్ గైడ్ లైన్స్. సో దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయండి. సో ఇలా కనుక అనెథికల్ వేస్లో మనం మన వెబ్సైట్ ర్యాంకింగ్ పెంచుకోవడానికి చూస్తే సో గూగుల్ విల్ పనిష్ అస్. సో గూగుల్ విల్ పీనలైజ్ అస్. సో ఇట్ విల్ గివ్ అస్ సమ్ పెనాలిటీ ఆర్ సంథింగ్ అన్నమాట. సో బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ ఏంటివి? సో ఐ విల్ షో యూ హియర్. రైట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ కీవర్డ్ స్టఫింగ్. ఓకే, సో కీవర్డ్ స్టఫింగ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక ఆర్టికల్ రాశానండి. ఐ విల్ షో యూ అన్ ఎగ్జాంపుల్. ఐ విల్ గో టు హియర్.
సో ఇప్పుడు నేను ఒక ఆర్టికల్ రాశాను. ఇదేంటి, వాట్ ఈస్ ఎస్సీఆర్పి, ఎస్సీఆర్పి లేఅవుట్ అంటే ఏంటి, సర్చ్ ఇంజిన్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఇందాక మనం డిస్కస్ చేసుకున్న టాపిక్. సో రైట్. సో ఇప్పుడు గూగుల్కి నేను ఈ టాపిక్ గురించి రాశాను అని ఎలా తెలుస్తుందండి? మనం ఈ కీవర్డ్ వాడితే తెలుస్తుంది, అవునా? ఎస్. సో నేను డిజిటల్ మార్కెటింగ్ అనే టాపిక్ గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాసా, 800 వర్డ్స్ 900 వర్డ్స్ రాసా. సో ఎంత ఓకే. కంటెంట్ రాసినా సరే, ది ఎండ్ దిస్ ఈజ్ కాల్డ్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్తే కదా గూగుల్కి అర్థమవుతుంది, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ కీవర్డ్. ఇలా మనం ప్రాపర్ కీవర్డ్స్ వాడాలి. సో ఓకే, సో వాట్ ఈస్ ఎస్సీఆర్పి ఇస్ మెయిన్ థింగ్. సో ఎస్సీఆర్పి అనే కీవర్డ్ నేను మెన్షన్ చేస్తున్నాను అనమాట. సో ఇలా కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా కీవర్డ్ మెన్షన్ చేస్తేనే గూగుల్కి తెలుస్తామంట, ఓకే ఈ టాపిక్ అనేది ఎస్సీఆర్పి గురించి. సో ఎవరైనా యూజర్ గూగుల్లో వెళ్ళి సర్చ్ చేస్తే ఎస్సీఆర్పి అని, సో వీళ్ళది కూడా రిలవెంట్, వీళ్ళ ఆర్టికల్ కూడా మనం చూపియాలి అని గూగుల్కి అర్థమైంది. సో నా లెట్ మీ గో బ్యాక్. ఇప్పుడు కీవర్డ్ స్టఫింగ్ అంటే ఏంటి? సో కంటెంట్ రాయకుండా ఓన్లీ కీవర్డ్సే పెడతామండి ఆర్టికల్. ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో ఇప్పుడు ఎవరైనా సర్చ్ చేస్తే గూగుల్ ఏమనుకుంటుంది? డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఎవరైనా గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేస్తాడు, గూగుల్ ఏమనుకుంటుంది? అబ్బా వీడి వెబ్సైట్ అంతా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే ఉంది, ఇంకేం వేరే కంటెంటే లేదు. సో దిస్ మే బి ది మోస్ట్ రిలవెంట్ సైట్, సో ఐ షుడ్ షో ఇట్ ఆన్ టాప్ అని అనుకుంటుంది, అవునా? యా. రైట్. సో దట్ ఈస్ ఎస్. కాల్డ్ కీవర్డ్ స్టఫింగ్. మనం కంటెంట్ రాయకుండా, క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేయకుండా, సారీ, సో మనం క్వాలిటీ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయకుండా, సో ఓన్లీ కీవర్డ్స్నే స్టఫ్ చేస్తూ ఉంటే మన వెబ్సైట్లో, సో ది కీవర్డ్స్ ఆర్ ఆఫెన్ రిపీటెడ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఎ పేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొవైడింగ్ క్వాలిటీ కంటెంట్, ఇట్ ఈస్ కాల్డ్ కీవర్డ్ స్టఫింగ్. సో వీ షుడ్ నెవర్ లోడ్ అవర్ వెబ్సైట్ విత్ కీవర్డ్స్. సో ఎక్కువ స్టఫ్ చేయకండి, లిమిటెడ్గానే ఉండాలి. సో ఓవర్గా స్టఫ్ చేస్తే గూగుల్ విల్ పీనలైజ్ అవర్ వెబ్సైట్. సో ఇప్పుడు యూజర్ ఎవరైనా సరే ఒక వెబ్సైట్కి ఎందుకు వెళ్తాడండి? ఈ కీవర్డ్ చూడడానికి పోతాడా? నువ్వు 100 సార్లు రాసినా వాడికి నో. కదా. ఇప్పుడు నేను వాట్ ఈస్ ఎస్సీఆర్పి అని వాడు ఎందుకు సర్చ్ చేస్తాడు? ఎస్సీఆర్పి అంటే ఏందో తెలుసుకోవడానికి సర్చ్ చేస్తాడు, అవునా? అంతే. యా. ప్రాపర్ కంటెంట్ ఇస్తే విల్ గెట్ హ్యాపీ. అదర్వైజ్ ఉత్త ఇట్లా ఓన్లీ నేను ఇట్లా కీవర్డ్ ఒక్కటి రాసి వదిలేస్తే వాడు చూసి ఏం చేస్తాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. ఇట్ ఈస్ ఎస్. థీమ్. సో యూజర్ సాటిస్ఫాక్షన్ అనేది గూగుల్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో దట్ ఈస్ ది రీజన్. సో క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేయాలి యూజర్కి, లేదంటే గూగుల్ విల్ పీనలైజ్. ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ కీవర్డ్ స్టఫింగ్. నా సో కీవర్డ్ స్టఫింగ్ అనేది ఎలా తెలుసుకోవచ్చు? సో వీ కెన్ యూజ్ సమ్ టూల్స్ లైక్ కీవర్డ్ డెన్సిటీ చెకర్ కానీ కీవర్డ్ ఫ్రీక్వెన్సీ చెకర్ అని కొన్ని టూల్స్ ఉంటాయండి. సో కీవర్డ్ డెన్సిటీ చెకర్ ఆర్ కీవర్డ్ ఫ్రీక్వెన్సీ చెకర్. సో ఇవి ఏంటి అంటే, సో హౌ మెనీ టైమ్స్ యూ కెన్ యూస్ ఎ కీవర్డ్ ఇన్ అవర్ పేజ్, ఇన్ ఎ పర్టికులర్ పేజ్. ఒక పేజ్లో మన మెయిన్ కీవర్డ్ అనేది మనం ఎన్నిసార్లు రిపీట్ చేయొచ్చు. సో స్టఫింగ్ అనేది అవ్వకూడదు అంటే ఎలాగా, ఇలా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్ ఆల్సో హ్యాస్ ఎ ఫార్ములా. కీవర్డ్ డెన్సిటీ ఆర్ కీవర్డ్ ఫ్రీక్వెన్సీ ఒక ఫార్ములా ఉందండి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ కీవర్డ్ appears on a page by total number of words on the page into 100. ఓకే. సో టోటల్గా మన పేజ్లో ఒక 1000 వర్డ్స్ కనుక ఉంటే దాంట్లో ఎన్ని కీవర్డ్స్ వాడుతున్నాము, సో ఎన్ని కీవర్డ్స్ వాడొచ్చు అనేది మనం చెక్ చేసుకోవాలండి. దట్ ఈస్ ది ఫార్ములా ఆఫ్ కీవర్డ్ డెన్సిటీ. సో దీనికి కొన్ని టూల్స్ కూడా ఉన్నాయండి, గూగుల్కి వెళ్ళి మనం చూడొచ్చు. సో ఐ సర్చ్ లైక్ కీవర్డ్ డెన్సిటీ చెకర్. సో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఆర్టికల్ కానీ కంటెంట్ కానీ రాస్తే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు అండి. సో ఐ క్లిక్ హియర్. సో యూ కెన్ గివ్ ది కంటెంట్ హియర్ ఆర్ యువర్ వెబ్సైట్ యూఆర్ఎల్. సో టెక్స్ట్ ఇన్పుట్ అనే ఇవ్వచ్చు, వెబ్సైట్ యూఆర్ఎల్ అయినా ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకుందాం, నేను ఇక్కడ వెళ్తున్నా. సో నేను ఇది రాశాను. గో హియర్. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ మెటీరియల్ సంథింగ్ యూ కెన్ కమ్ హియర్.
ఇక్కడ మీకు నేను రాసుంటా అండి. సో మెటీరియల్ లాగా కావాలంటే studycircle.dgread.in లో మీరు చూడొచ్చు. I have given material here. So, right? And then perform check. సో ఎన్నిసార్లు కీవర్డ్ వాడాం, అన్నిసార్లు వాడొచ్చునా లేదా, స్టఫింగ్ ఏమన్నా ఉందా, అలా చెక్ చేసి చెప్తాయండి టూల్స్. ఓకే, సో కీవర్డ్ స్టఫింగ్ అనేది చేయకూడదు. సో చూడండి కీవర్డ్ డెన్సిటీ ఎలా ఉంది ఇలా. సో దిస్ షుడ్ బి లెస్ దాన్ 4% అండి. సో ఈ కీవర్డ్ డెన్సిటీ ఇక్కడ ఒక ఫార్ములా చెప్పా కదా నేను. సో దిస్ షుడ్ బి లెస్ దాన్ 4%. సో 4% కన్నా ఎక్కువ ఉందంటే కీవర్డ్ స్టఫింగ్ జరుగుతుంది. ఓకే, సో టోటల్గా మనం ఆర్టికల్లో ఎన్ని వర్డ్స్ రాసామో అందులో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి. క్లియర్ టిల్ నా? ఎస్. సో ఇక్కడ ప్రతిదీ కూడా, సో ఇక్కడ 8 వచ్చిందండి, కొన్ని ఎక్కువగా యూజ్ చేశానంటే కీవర్డ్, ఇది 5 వచ్చింది, సో దిస్ ఇస్ 8, ఇది కొంచెం తగ్గించుకోవాలి నేను అలాగా. సో మేక్ షూర్ యూ చెక్ ఇట్. మిగతావన్నీ 1%, 2%, ఇట్స్ ఓకే, నాట్ మ్యాటర్స్ అలా. నా లెట్ మీ గో టు సెకండ్ బ్లాక్ హ్యాట్ SEO టెక్నిక్. సో ఐ ఓపెన్ ది ఇమేజ్. రైట్, సో సెకండ్ థింగ్ ఈస్ హైడింగ్ కంటెంట్ బై చేంజింగ్ ఫాంట్ కలర్స్. సో అంటే ఏంటి? సో ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉందండి. ఇప్పుడు నేను మళ్ళీ వైట్ కలర్లో కంటెంట్ ఇక్కడ నేను రాస్తున్నా, మీకు ఏమైనా కనిపిస్తుందా? సో ఇఫ్ ది బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ది కంటెంట్ కలర్ ఈజ్ సేమ్, ఇట్ విల్ నాట్ బి విజిబుల్ టు యూజర్స్. అవునా, యూజర్కి కనిపించదు. బట్ ఇట్ కెన్ బి విజిబుల్ టు గూగుల్ అండి, గూగుల్కి ఓకే. కనిపిస్తుంది అనమాట. సో మీరు ఎలా రాసిన టెక్స్టే. సో మీ బ్యాక్గ్రౌండ్ కలర్, ఫ్రంట్ కలర్, టెక్స్ట్ కలర్ ఏమున్నా పర్లేదు, గూగుల్ అయితే చదవగలుగుతుంది, యూజర్ చదవాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే అండి, ప్రాపర్గా కంటెంట్ అంతా రాస్తారనమాట. సో కంటెంట్ రాసిన తర్వాత, సో వైట్ కలర్లో, ఐ మీన్ ఐ కెనాట్ సే వైట్, సో బ్యాక్గ్రౌండ్ కలర్ వాళ్ళ టెక్స్ట్ కలర్ ఒకటే మ్యాచ్ అయ్యేలా చూసుకొని కీవర్డ్ స్టఫింగ్ చేస్తారు. సో ఫస్ట్ దే రైట్ ప్రాపర్ కంటెంట్ అండ్ దే విల్ డూ కీవర్డ్ స్టఫింగ్. సో దట్ ఈస్ ఆల్సో ఓకే. రాంగ్. ఎందుకంటే యూజర్కి కంటెంట్ కనిపించట్లేదు, గూగుల్కి కనిపిస్తుంది. సో ఎట్లా చేసినా సరే కీవర్డ్ స్టఫింగ్ అనేది రాంగ్. సో అలా చేయకండి. సో మేక్ ష్యూర్ యువర్ టెక్స్ట్ కలర్ అండ్ యువర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్ డిఫరెంట్, కొంచెం కనిపించేలాగా పెట్టుకోండి. సో యూ షుడ్ నాట్ డూ కీవర్డ్ స్టఫింగ్ ఇన్ ఎనీ కేస్, అది రాంగ్. మీ కంటెంట్తో పాటు మీరు కీవర్డ్ వాడాలండి, అవసరమయ్యేటట్టు వాడాలి, అంతేగాని ఎక్సెసివ్గా కీవర్డ్స్ అనేది వాడకూడదు. ఓకే, అండ్ నెక్స్ట్ టెక్నిక్ ఈస్ క్లోకింగ్. సో ఇక్కడ ఏంటంటే, సో here the website owner will show one type of content to Google and some are different content to user. సో ఓకే. గూగుల్కి ఒక కంటెంట్ చూపిస్తారు, యూజర్కి ఏమో ఇంకో కంటెంట్ చూపిస్తారండి. ఓకే, సో లైక్ డిసీవింగ్ యూజర్ అని అనుకోండి. సో ఇట్లాంటి సైట్స్ కూడా గూగుల్ యాక్సెప్ట్ చేయదు, దాన్ని క్లోకింగ్ అంట. సో యూజర్కి ఒక కంటెంట్, గూగుల్కి సపరేట్ కంటెంట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ కనుక చూపిస్తే దాన్ని క్లోకింగ్ అంటాం. సో నెక్స్ట్ థింగ్ ఈస్ డోర్వే పేజెస్. సో డోర్వే పేజెస్ ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ తగ్గిపోయినాయని నేను అనుకుంటున్నా అండి. సో ఏంటంటే ఇక్కడ గూగుల్కి వెళ్తా నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ సర్చ్డ్ ఫర్ లైక్ వాట్ ఈస్ SEO. ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాను అండి. సో ఈ వెబ్సైట్లో కంటెంట్ నాకు ఏమాత్రం నచ్చలేదు. సో నేను బ్యాక్ వచ్చేసాను. ఓకే. స్క్రోల్ చేసి కింద ఇంకో రిజల్ట్ ఉంది, ఆ ఇంకో రిజల్ట్ మీద క్లిక్ చేశా, దాంట్లో కూడా మళ్ళీ సేమ్ వెబ్సైటే, సేమ్ పేజీ ఓపెన్ అయింది. సో ఏం లాభం? సో నేను ఫస్ట్ అది నాకు నచ్చలేదు అనే కదా నేను వచ్చేసిన బయటికి, ఆ పేజ్ నుంచి, ఆ వెబ్ పేజ్ నుంచి. మళ్ళీ ఎస్. నెక్స్ట్ కూడా అదే కనిపిస్తే, సో ఇట్ ఈస్ నాట్ గుడ్ కదా, నాట్ గుడ్ యా. ఫర్ యూజర్ సాటిస్ఫాక్షన్. అక్కడ యూజర్ ఇది అనేది దెబ్బతింటుంది. సో దీస్ ఆర్ కాల్డ్ డోర్వే పేజెస్. సో దే లీడ్ టు మల్టిపుల్ సిమిలర్ పేజెస్ ఇన్ SERP. సో మీరు అలా క్రియేట్ చేయొచ్చండి. సో సమ్ కోడింగ్ ఏమైనా వాడతారేమో. సో ఐ విల్ గో హియర్. సో అలా, సో మల్టిపుల్ సిమిలర్ పేజెస్ అనేటివి SERPలో కనిపించేలాగా చేస్తారు. సో ఫస్ట్ లింక్ అదే సేమ్ వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది, సెకండ్ లింక్ అదే వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది, ఇంకో లింక్ మీద క్లిక్ చేసినా అదే వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, సో యా. so that okay, the results will be in such a way that they take the user to the same destination all the time. సో ప్రతిసారి క్లిక్ చేసిన ప్రతిసారి యూజర్ సేమ్ వెబ్ పేజ్కి వెళ్తాడు, రైట్? సో వాటిని మనం డోర్వే పేజెస్ ఉంటాం అనమాట. సో ఇట్లాంటి పనులు కూడా చేయకండి అని చెప్పి. నెక్స్ట్ థింగ్ ఈస్ డూప్లికేట్ కంటెంట్. సో డూప్లికేట్ కాపీ కంటెంట్ చేయకండి, కాపీ కంటెంట్. ఓకే. ముందే చెప్పున్నా నేను.
సో పక్క వెబ్సైట్లో Yes. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం, అవి చేయకండి. సో ఇఫ్ ఈ కాపీ కంటెంట్ గూగుల్ విల్ పనిషెస్ ఆర్ పీనలైజ్ అవర్ వెబ్సైట్. ఓకే, సో మనం కాపీ కంటెంట్ చేస్తున్నామా లేదా అలా చెక్ చేసుకోవాలి అంటే, సో వీ కెన్ గో ఫర్ ప్లెగరిజం చెక్కర్ టూల్స్. నేను ఇంతకుముందు Yeah. చెప్పుకున్నాను. ఓకే, Yes. Yes. సో ఇక్కడ గూగుల్లో వెళ్ళి చూస్తే మీకు చాలా కనిపిస్తాయండి ప్లెగియరిజం చెక్కర్ టూల్స్ అని. సో ఇప్పుడు ఏదైనా కంటెంట్ ఎక్కడి నుంచి అయినా కనుక మీరు తీసుకుంటే ఇక్కడికి వెళ్ళి ఆ కంటెంట్ పేస్ట్ చేయండి. సో లెట్ మీ పేస్ట్ ది కంటెంట్ హియర్. ఇది కాపీ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వెబ్సైట్లో ఉండే కంటెంట్ని కాపీ చేసి నా వెబ్సైట్లో పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కాపీ కంటెంట్ అనేది తప్పండి. సో ఇలా డూప్లికేట్ కంటెంట్ చేస్తే పక్కా అది ఎఫెక్ట్ అవుతుంది ఎస్సీఓకి. సో స్కాన్ ఫర్ ప్లెగరిజం. సో ఇలా టూల్స్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ టూల్స్ క్లియర్గా చెప్పేస్తాయండి మీరు ఏ వెబ్సైట్ నుంచి కాపీ చేసినారు, ఎంతవరకు కాపీ చేసినారు, అండ్ 90% కాపీ కంటెంట్ ఉందా, 20% కాపీ కంటెంట్ ఉందా, ఇలా క్లియర్గా చెప్పేస్తాయి అనమాట ఈ టూల్స్. సో డోంట్ కాపీ. సో మీ ఓన్ కంటెంట్ మీరు రాయండి. ఒకవేళ మీరు ఓన్ కంటెంట్ రాయలేకపోతే సో వీ కెన్ గో ఫర్ చాట్ జీపీటీ ఆర్ సంథింగ్ లైక్ దాట్. అది కూడా మనం డిస్కస్ చేసినాము, నేను తర్వాత ఇంకా చెప్తాను. ఓకే, సో చూడండి. సో ప్లగరిజం ఉంది అని చెప్తుంది. సో ప్లగరిజం ఫౌండ్. సో రీడబిలిటీ బాగానే ఉందంట. ఓకే, ప్లగరిజం ఈజ్ దేర్. సో ఎంత పర్సెంట్ ఉందని కూడా వేరే టూల్స్ చెప్తాయండి, ఇంతకుముందు చెప్పున్నా నేను. సో స్పిల్ Yes. బాట్ కానీ అలా కొన్ని ఉంటాయి, క్విల్ బాట్ ఉంది, ఇంకా కొన్ని ఉంటాయండి, అవి మీరు యూస్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ థింగ్ ఈజ్ స్పామీ బ్యాక్లింక్స్. స్పామీ బ్యాక్లింక్స్ అంటే ఏంటివి? సో links that redirect users to irrelevant sites or spammy sites are called spammy backlinks. సో కొన్ని లింక్స్ మీద క్లిక్ చేస్తే అడల్ట్ సైట్స్కి తీసుకెళ్ళడం, పోర్నోగ్రఫీ సైట్స్కి తీసుకెళ్ళడం, ఆర్ఎల్స్ ఏదన్నా గ్యాంబ్లింగ్ సైట్స్కి తీసుకెళ్ళడం గమనించుంటారండి ఎప్పుడన్నా. సో అట్లా Yes. కనుక రీడైరెక్ట్ చేస్తూ ఉంటే కూడా గూగుల్ విల్ పనిషెస్ అండి. సో యూజర్ అనేవాడు జెన్యున్ కంటెంట్ కోసం వస్తాడు. ఆ లోపలికి పైనేమో హెడ్డింగ్ ఇదే ఉంటుంది. సో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇక్కడ అదే ఉంటుంది, ప్రాపర్గానే ఉంటుంది సెర్చ్ చేసిన దానికి, కానీ లోపలికి పోతే కంటెంట్ వేరే ఉంటుంది అన్నమాట. సో డోంట్ రీడైరెక్ట్ యూజర్స్ టు స్పామీ సైట్స్. సో రీడైరెక్ట్ దెమ్ టు ప్రాపర్ సైట్స్ ఓన్లీ. ది లాస్ట్ వన్ ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్, ఇన్ షార్ట్ ఈఎండి అంటామండి ఇది. ఓకే, సో ఇప్పుడు నా మెయిన్ కీవర్డ్ వచ్చేసండి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని అనుకుని. సో ఇప్పుడు ఎవరైనా యూజర్ గూగుల్లోకి వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తే నా వెబ్సైట్ టాప్లో కనపడాలి, అది నా గోల్. సో ఇప్పుడు Okay. నేను సేమ్ ఇదే డొమైన్ తీసుకున్నా అండి. సో డొమైన్, సో నేమ్ ఆఫ్ అవర్ వెబ్సైట్. ఓకే, సో సేమ్ డొమైన్ కొనుక్కున్నా అంటే www.digitalmarketingtraininginhyderabad.com అని ఒక డొమైన్ కొనేస్తాను. సో ఇప్పుడు యూజరు ఈ క్వెరీతో సర్చ్ చేస్తే ఫస్ట్ నా వెబ్సైటే కనిపిస్తుంది, అవునా? బికాస్ నా వెబ్సైట్ పేరే అది. కరెక్టేనా అండి? Yes. సో అట్లాంటి పనులు కూడా గూగుల్ ఒప్పుకుంటలేదు. ఓకే, సో ఇఫ్ ది డొమైన్ నేమ్ మ్యాచెస్ ఎగ్జాక్ట్లీ విత్ ది యూజర్ సర్చ్ క్వైరీ, సో దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్. సో మన డొమైన్ పేరు కనుక ఎగ్జాక్ట్గా యూజర్ సెర్చ్ చేసే క్వైరీతో మ్యాచ్ అవుతే దాన్ని మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్ అంటాము. సో ఇలా మ్యాచ్ అవుతూ ఉంది, ఎట్లాంటి క్వాలిటీ కంటెంట్ కనుక మన వెబ్సైట్లో లేకపోతే సో గూగుల్ విల్ penalize us. సో ఆర్ సర్చ్ ఇంజిన్స్ విల్ penalize us. సో సేమ్ నేమ్ దొరకడం మన అదృష్టం అండి. యాక్చువల్గా ఇట్లాంటి కీవర్డ్స్తో ఉండే డొమైన్ నేమ్స్ దొరకవు, దొరికినా చాలా కాస్ట్లీ ఉంటాయి. ఒకవేళ దొరికితే ఆర్ వెరీ లక్కీ, అవి మీ ఎస్సీఓకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. కాకపోతే ఓన్లీ ఇలా నేమ్ ఉండడం వల్ల మాత్రమే మీ వెబ్సైట్ కనుక టాప్లో కనిపిస్తుంటే అది వర్కౌట్ అవ్వదండి. ఈ నేమ్తో పాటు ఇఫ్ యూఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ కంటెంట్ ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. మీ ఎస్సీఓ చాలా బాగుంటుంది, మీరు మీ వెబ్సైట్ టాప్లో కనిపిస్తుంది, వెరీ గుడ్. అలా కాదు నేను ప్రాపర్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం లేదు, ఊరికే నేమ్ వల్ల మాత్రమే టాప్లో ర్యాంక్ అవుతున్నా అంటే మాత్రం జరగదండి. ఓకే, గూగుల్ విల్ పీనలైజ్. ఓకే, సో క్లియర్ టిల్ నా? Yeah. రైట్. సో ఇవన్నీ కూడా బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ టెక్నిక్స్ అండి. సో ఇవన్నీ మనం చేయొద్దు, ఇవన్నీ నో, వీ షుడ్ నాట్ డూ. ఓకే, సో వైట్ హ్యాట్ ఎస్సీఓ ఫాలో అయితే బెటర్. సో నా ఇంకా
టూ టెక్నిక్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాము. సో నెక్స్ట్ ఈజ్ గ్రే హ్యాట్ ఎస్ఈఓ. సో ఇది కైండ్ ఆఫ్ మింగిల్ బోత్ కాంబినేషన్ ఆఫ్ బోత్ వైట్ హ్యాట్ ఎస్ఈఓ అండ్ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ ఇస్ కాల్డ్ గ్రే హ్యాట్ ఎస్ఈఓ. సో ఇది ఏంటంటే, సో దే ఆర్ టెక్నికల్లీ కరెక్ట్ బట్ ఎథికల్లీ రాంగ్ అండి గ్రే హ్యాట్ ఎస్ఈఓ. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. సో ఈ గ్రే హ్యాట్ ఎస్ఈఓ చేయొచ్చండి. నా ఉద్దేశంలో అయితే గూగుల్ అంత పట్టుకోలేదు. ఓకే, సో వై అనే చెప్తాను. సో ఫస్ట్ గ్రే హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్ ఈస్ క్లిక్ బైట్. సో ఇట్లాంటి థింగ్స్లో ఏం చేస్తారంటే, సో ది మెయిన్ పర్పస్ ఆఫ్ ది వెబ్సైట్ ఇస్ టు అట్రాక్ట్ విజిటర్స్. సో ఫస్ట్ విజిటర్స్ని అట్రాక్ట్ చేస్తారండి. తర్వాత దే విల్ మేక్ దెమ్ టు క్లిక్ ఆన్ సమ్ అన్నెసెసరీ లింక్స్ లైక్ స్పిన్ ఏ వీల్, దీని మీద ఎస్. క్లిక్ చేయండి మీకు గిఫ్ట్ వస్తుంది, ఆఫర్ వస్తుంది, అలా కొన్ని లైక్ బోగస్ థింగ్స్, ఐ కెన్ సే లైక్ యా. బోగస్ రైట్. సో అట్లాంటివి చేస్తే క్లిక్ బైట్ అంటామండి. సో ఫస్ట్ దే అట్రాక్ట్ ది కస్టమర్స్, దెన్ దే మేక్ అస్ క్లిక్ ఆన్ సమ్ ఇర్రెలవెంట్ లింక్స్ అనమాట. సో వాటిని క్లిక్ బైట్ అంటారు అట్లాంటిది. ఇంకా స్పన్ కంటెంట్. సో స్పన్ అంటే వీ కెన్ సే లైక్ ఆల్టర్డ్ కంటెంట్ అని కూడా అనొచ్చండి, ఆర్ రీరైటింగ్ కంటెంట్. ఇప్పుడు డైరెక్ట్గా కాపీ కంటెంట్ చేస్తే గూగుల్ పట్టుకుంటుంది. అలా కాకుండా, సో నేను ఈ వెబ్సైట్లో కంటెంట్ కాపీ చేస్తాను అండ్ దెన్ ఐ రీరైట్ ది కంటెంట్ యూసింగ్ సమ్ టూల్స్. మనం ఆ టూల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం, రైట్. సో కంటెంట్ రీరైటింగ్ టూల్స్ అని, అవునా. సో ఇన్ ఫ్యూచర్ డిస్కస్ చేస్తాము. సో కంటెంట్ రీరైటింగ్ టూల్స్ అని కొన్ని ఉంటాయండి. సో ఐ విల్ గో యూ కంటెంట్ ఆర్ ఆర్టికల్ రీరైటర్ కానీ కంటెంట్ రీరైటర్ కానీ అట్లా ఉంటాయి. సో ఇప్పుడు వెళ్ళి ఈ కంటెంట్ కనుక నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే, సో దాని సెంటెన్స్ ఫార్మేషన్ కానివ్వండి అలా చేంజ్ చేసి ఇస్తుంది అనమాట. సో ప్లెగరిజం అనేది తగ్గిపోతుంది, దాంట్లో కాపీ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. సో అలా కంటెంట్స్ పన్ చేసి రాయడాన్ని, అది కూడా ఇట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ గ్రే హ్యాట్ ఎస్సీఓ టెక్నిక్. ఓకే, సో అప్పుడు గూగుల్ కనుక్కోలేదు కదా అందుకని. సో ఎందుకు నేను ఎథికల్లీ రాంగ్ అంటున్నా అంటే, టెక్నికల్లీ గూగుల్ కెనాట్ ఫైండ్. టెక్నికల్లీ ఇట్ ఈస్ రాంగ్, బట్ సారీ టెక్నికల్లీ ఇట్ విల్ బి కరెక్ట్. సో బట్ ఎథికల్లీ ఇట్ ఈస్ రాంగ్. ఓకే, సో యాక్చువల్గా అయితే కాపీ కంటెంట్ తప్పండి, పక్కనోడి కష్టాన్ని మనం తెచ్చిడు పెడుతున్నాం కాపీనే. కాకపోతే గూగుల్ కనుక్కోకుండా సమ్ మసిబూసి మారేడుకాయ చేయడం అంటారు దీన్ని. ఓకే, ఫన్. నెక్స్ట్ థింగ్ ఈస్ పేయింగ్ ఫర్ రివ్యూస్. సో మనకు ఒక షాప్ ఉంది ఆర్ సమ్ రెస్టారెంట్ ఉంది, గూగుల్లో రివ్యూస్ ఇస్తామండి, గమనించారా. ఎస్. సో టెక్నికల్లీ వీ షుడ్ గెట్ రివ్యూస్ ఫ్రమ్ జెన్యూన్ కస్టమర్స్. జెన్యూన్. యా. కానీ మనం ఏం చేస్తాం, మన ఫ్రెండ్స్కి మన రిలేటివ్స్కి, ఏ వాళ్ళందరికీ మీకు సజెస్ట్ తెలిసిన వాళ్ళకి కూడా పంపండి రా, సో షేర్ నాకు చేస్తాం. పాజిటివ్ రివ్యూ అండి, 5 స్టార్ రివ్యూ వేయండి, ఒక లైన్ రాయండి బాగా కమెంట్, ఫుడ్ సూపర్ ఉందని, రైట్. ఎస్. సచ్ థింగ్స్. ఓకే, సో యా. సచ్ థింగ్స్ ఆర్ గ్రే హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్. సో ఇది గూగుల్కి అనుకోలేదండి, నా రిలేటివ్ వచ్చి రివ్యూ ఇస్తే గూగుల్ అనుకుంటుందా, కస్టమర్ అనే అనుకుంటుంది. సో టెక్నికలీ కరెక్ట్ బట్ ఎథికల్లీ రాంగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఎస్ఈఓ స్క్వాటింగ్. సో హియర్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్ఈఓ స్క్వాటింగ్, సో వి బై ఎక్స్పైర్డ్ డొమైన్స్. సో అంటే ఏజ్ ఓల్డ్ డొమైన్స్ కానీ అట్లా ఉంటాయండి. సో బాగా ఏజ్ ఉన్న డొమైన్స్ కానీ ఎక్స్పైర్డ్ డొమైన్స్ కానీ కొని, ఆ డొమైన్స్లో కొంచెం కంటెంట్ రాసి, ఆ కంటెంట్ నుంచి మన వెబ్సైట్కి బ్యాక్ లింక్ ఇస్తామన్నమాట. సో అప్పుడు గూగుల్ ఏమనుకుంటుంది, ఓకే ఈ వెబ్సైట్కి 10 years ఆఫ్ ఏజ్ ఉంది, ఇట్లాంటి వెబ్సైట్ మా ఈ పర్టికులర్ వెబ్సైట్కి లింక్ ఇస్తుందంటే ఆ వెబ్సైట్ చాలా మంచిదై ఉండొచ్చు, సో ఐ హ్యావ్ టు షో ఇట్ ఆన్ టాప్, అలా అనుకుంటుంది అనమాట గూగుల్. సో ఈ ఎక్స్పైర్డ్ డొమైన్స్ అనేటివి అంత ఈజీ కాదండి, కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఇవి. సో ఎక్స్పైర్డ్ డొమైన్స్, ఈ గోడాడీ ఇట్లాంటివి కూడా అమ్ముతాయండి. సో ఇలా సర్చ్ చేసుకోవచ్చు మీరు, గోడాడీ అని క్లిక్ చేస్తే మీకు కనిపిస్తాయి అనమాట. సో వీటిలో ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనకు కావాల్సిన డొమైన్ నేమ్స్ దొరకవండి. సెకండ్ థింగ్ ది విల్ బి వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే, సో చూడండి ఇట్లా ఆప్షన్స్ చేస్తారనమాట వీళ్ళు. చూడండి ఎంత, 1,13,000 అంటండి appleapp.com అనేది, novel.net 7 లక్షల రూపాయలంట. సో దే విల్ బి యూజువల్లీ వెరీ కాస్ట్లీ.
అంతేగాక మనకు కావాల్సిన నేమే డొమైన్ నేమే దొరకాలంటే మనకు దొరకదు. అండ్ ఇలా ఆప్షన్స్లో పాల్గొనాలి అంటే ఇంకొకటి ఎక్కువ రేట్ చెప్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. సో అలా, సో వేలం పాట లాగా అనమాట ఇది. ఓకే, సో ఎన్ని ఉన్నాయి చూడండి. సో ఇదేందో, ఇది ఏంది, ₹1,00,00,000 ఇది. చూడండి ఎంత ఎస్. పెట్టుకున్నారో బిట్స్. సో బెటర్ మనమే ఒక వెబ్సైట్ని ఉండి దాన్ని ప్రాపర్గా డెవలప్ చేసుకుంటే బెటర్ అండి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ గ్రే హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్. సో ఇట్లా క్లిక్ బైట్ ఇట్లాంటివి అయితే చేయొద్దండి, బట్ స్పన్, పేయింగ్ ఫర్ రివ్యూస్ ఇట్లాంటివి అయితే చేయొచ్చండి. సో కొంతమంది రివ్యూస్ కోసం డబ్బులు ఇచ్చి కూడా రివ్యూస్ తెచ్చుకుంటారు అనమాట. సో అలాగా అలాగా. ఓకే, సో యూ కెన్ గో ఫర్ దాట్ కైండ్ ఆఫ్ థింగ్స్, బట్ ఈ క్లిక్ బైట్, ఈ ఎస్ఈఓ స్క్వాటింగ్ చేయకపోతేనే బెటరు. సో మేక్ ష్యూర్ యు ఆర్ గివింగ్ ప్రాపర్ క్వాలిటీ కంటెంట్. మనం ఎంత క్వాలిటీ కంటెంట్ ఇస్తే గూగుల్ మన వెబ్సైట్ని అంత మంచి పొజిషన్లో చూపిస్తుంది ఎస్ఈఆర్పి. అండ్ లాస్ట్, నెగటివ్ ఎస్ఈఓ. సో దాని పేరే ఉంది నెగటివ్, సో వీ షుడ్ నాట్ డూ నెగటివ్ ఎస్ఈఓ. సో ఈ నెగటివ్ ఎస్ఈఓ ఏంటంటే అండి, సో మన కాంపిటీటర్ని తొక్కేసి మనం గ్రో కావడం. ఓకే, సో కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఎయిమ్డ్ ఎట్ లోయరింగ్ అవర్ కాంపిటీటర్స్ ర్యాంకింగ్. సో ఇప్పుడు నాకు 4 కాంపిటీటర్స్ ఉన్నారు. సో ఇప్పుడు డో సోప్ ఉందండి, డోకి లక్స్ కాంపిటీటరే, మార్గో కాంపిటీటరే, అలా చాలా సోప్స్ ఉన్నాయి, అవునా? సో పక్కన వాళ్ళని తొక్కేసి మనం గ్రో కావడం, లైక్ హ్యాకింగ్ దేర్ థింగ్. సో వాళ్ళ వెబ్సైట్ని హ్యాక్ చేయడం, వాళ్ళ కంటెంట్ని మాడిఫై చేసేయడము, ఇంకా పోస్టింగ్ ఫేక్ రివ్యూస్. ఇది చాలా మంది చేస్తారండి, ఇట్లాంటి పని చేయకుంటే బెటర్. లైక్, సో నెగటివ్ రివ్యూస్ పోస్ట్ ఎస్. చేస్తారనమాట వాళ్ళ సైట్స్కి వెళ్ళి, కానీ లేదంటే వాళ్ళ గూగుల్ రివ్యూస్లో అట్లా ఫేక్ రివ్యూస్ పోస్ట్ చేసి వాళ్ళ రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయడము. ఇంకా సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడము. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది చాలా ఎక్కువైపోయిందండి. సో వేరే వాళ్ళ థింగ్స్ తీసుకొచ్చి వీళ్ళు ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుని వీళ్ళు అమ్ముతారనమాట. మనీ తీసుకుంటారు, బట్ విల్ నాట్ గెట్ ది ప్రోడక్ట్. సో ఆ రెప్యుటేషన్ పోతుంది ఒక పక్క, అవునా? సో ఇలాంటివి ఎక్కువ అవుతుంది అనమాట. సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడము అండ్ టాక్సిక్ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడము. సో టాక్సిక్ లింక్స్ అంటే, సో మన వెబ్సైట్ని ఎక్కడైనా మనం లింక్ చేసుకోవచ్చండి. సో ఏదైనా ఒక సైట్కి వెళ్ళారు, సమ్ న్యూడ్ సైట్స్ ఉంటాయి, కొన్ని పాన్ సైట్స్ ఉంటాయి, అట్లాంటి సైట్స్కి పోయి సో ఆ సైట్ నుంచి మన సైట్కి ఒక లింక్ ఇస్తారు అనమాట. సో అట్లాంటి సైట్స్ నుంచి మనకు లింక్ వస్తుందంటే ఇట్స్ అ బ్యాడ్ థింగ్. గూగుల్ కూడా ఏంది ఇది ఇట్లుందని మన ఎస్ఈఓ తగ్గించేస్తుంది అనమాట. సో స్పామీ లింక్స్ కానీ టాక్సిక్ లింక్స్ ఇవ్వడం, సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ కమడం నెగటివ్ ఎస్ఈఓ. సో ఇట్లాంటివన్నీ వద్దండి, చిల్లర పనులు మనకు. ఓకే, సో బెటర్ థింగ్ గో విత్ వైట్ హ్యాట్ ఎస్ఈఓ. కొన్నిసార్లు తప్పదు కాబట్టి వీ కెన్ డూ గ్రే హ్యాట్ ఎస్ఈఓ. పేయింగ్ ఫర్. ఎస్. బట్ బిగ్ నో టు నెగటివ్ ఎస్ఈఓ. ఓకే, డన్. సో ఇందాక నుంచి ఒక పదం చెప్తున్నా. సో ఇఫ్ యూ డూ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్ ఆర్ నెగటివ్ ఎస్ఈఓ ఆర్ సంథింగ్, గూగుల్ విల్ పీనలైజెస్ ఆర్ పనిషెస్ అని. ఎలా పనిష్ ఎస్. చేస్తుంది? విత్ ది హెల్ప్ ఆఫ్ గూగుల్ అల్గారిథమిక్ అప్డేట్స్. ఓకే. ఓకే, సో ఈ గూగుల్ అల్గారిథమిక్ అప్డేట్ అనేది నథింగ్ బట్ ఏ చేంజ్ మేడ్ టు గూగుల్ సర్చ్ ఇంజిన్. సో గూగుల్ సర్చ్ ఇంజిన్లో కంటిన్యూస్గా కొన్ని చేంజెస్ అనేటివి చేస్తూ ఉంటారండి. సో ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ, యూజర్ ఎక్స్పీరియన్స్, ప్రాపర్ రిజల్ట్స్ చూపిస్తున్నామా లేదా, అలా ప్రాపర్ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం, యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడం కోసం గూగుల్ అనేది కాన్స్టెంట్గా కొన్ని చేంజెస్ అనేది చేస్తూ ఉంటుంది దాని అల్గారిథంలో. సో లైక్ ఏఐ ఇంతకుముందు లేకుండా, ఇప్పుడు ఓపెన్ చేస్తున్న ఏదైనా సర్చ్ చేస్తున్నా ఫస్ట్ ఏఐ సమ్మరీనే కనిపిస్తుంది మనకు. ఎందుకది? యూజర్ మంచి ఎక్స్పీరియన్స్ కోసం, సో యూజర్కి ఫాస్ట్గా రిజల్ట్స్ రావడం కోసం. అలాగా కొన్ని అప్డేట్స్ అనేటివి గూగుల్ చేస్తూ ఉంటుందండి. సో వాటిని గూగుల్ అల్గారిథమిక్ అప్డేట్స్ అంటాం అన్నమాట. ఓకే. ఓకే, సో ఇఫ్ యూ ఫాలో ప్రాపర్ మెథడ్స్ ఆర్ ప్రాపర్ ఈ గూగుల్ సర్చ్ ఇంజిన్ యొక్క పాలసీస్ని ఆర్ గైడ్ లైన్స్ని మనం ప్రాపర్గా ఫాలో అయ్యి మన వెబ్సైట్ అనేది ఎస్సీఆర్పిలో టాప్లో కనిపించేలాగా మనం చేసుకుంటే, సో నథింగ్ విల్ హ్యాపెన్. అలా కాకుండా ఈ గైడ్ లైన్స్ కానీ గూగుల్ సర్చ్ ఇంజిన్ కానీ ఆర్ ఎనీ సర్చ్ ఇంజిన్ పాలసీస్ ఫాలో అవ్వకుండా నెగటివ్ వేలో కానీ, ఈ బ్లాక్ హ్యాట్ కానీ, నెగటివ్ ఎస్ఈఓ కానీ ఇలాంటి పనులు చేస్తే గూగుల్ విల్ పనిషెస్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ అల్గారిథమిక్ అప్డేట్స్. సో రైట్ చేసే వాళ్ళకి రివార్డ్స్ రావాలి, తప్పు చేసే వాళ్ళకి వీ షుడ్ గెట్ ది పనిష్మెంట్ ఆల్సో. అలాగే అండి ఇది కూడా.
So what are these Google algorithmic updates? So first thing is Google Penguin update. సో ఈ గూగుల్ పెంగ్విన్ అప్డేట్ అనేది మోస్ట్లీ టార్గెట్స్ స్పామీ అండ్ ఫేక్ బ్యాక్ లింక్స్. సో స్పామీ లింక్స్ ఇవ్వడం, కంటెంట్లో రాంగ్ సైట్స్కి రీడైరెక్ట్ చేయడము, ఇంకా కీవర్డ్ స్టఫింగ్ చేస్తూ ఉన్నా. ఓకే, సో సారీ, గూగుల్ పెంగ్విన్ చెప్పేస్తున్నానా? ఇట్స్ ఓకే, గూగుల్ పెంగ్విన్ గురించి చెప్తున్నాను నేను ఫస్ట్. ఓకే, సో స్పామీ లింక్స్ ఉండడం, కీవర్డ్ స్టఫింగ్ అంటే ఉండే కంటెంట్ కన్నా ఓవర్ యూసేజ్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటే ఈ గూగుల్ పెంగ్విన్ అప్డేట్ అనేది పనిష్ చేస్తుందండి. ఇట్ విల్ యాక్టివేట్. సో మన వెబ్సైట్కి పనిష్మెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఫస్ట్ థింగ్ గూగుల్ పాండా అప్డేట్. సో ఇట్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ కంటెంట్ క్వాలిటీ. సో మన కంటెంట్ క్వాలిటీ ఎలా ఉంది, కాపీ కంటెంటా కాదా, సో క్వాలిటీ కంటెంట్ రాస్తున్నారా లేదా. ఓకే, సో డూప్లికేట్ కంటెంట్ ఆర్ కాపీ కంటెంట్ అయితే పనిష్మెంట్ వస్తుంది, ఒరిజినల్ కంటెంట్ అయితే మన ర్యాంకింగ్ అనేది పెరుగుతుంది SEO. నెక్స్ట్ థింగ్ గూగుల్ హమ్మింగ్ బర్డ్ అప్డేట్. ఇది పనిష్మెంట్ ఏం కాదండి, బట్ ఇట్ ఏదంటే యూజర్ కోసం అన్నమాట. సో యూజర్ దేనికోసం సర్చ్ చేస్తున్నాడో అని అర్థం చేసుకొని దిస్ ప్రొవైడ్స్ ది యూజర్ విత్ మోస్ట్ అప్రాప్రియేట్ అండ్ యాక్యురేట్ రిజల్ట్స్. సో యూజర్ సర్చ్ క్వైరీని అర్థం చేసుకొని యూజర్ ఇంటెంట్ ఏంటి, యూజర్కి ఏం కావాలి అని అర్థం చేసుకొని యూజర్కి ప్రాపర్ రిజల్ట్స్ అనేది చూపిస్తుంది అనమాట ఈ హమ్మింగ్ బర్డ్ అప్డేట్ అనేది. ఓకే, సో నెక్స్ట్ పీజియన్ అప్డేట్. సో ఇట్ ఇంప్రూవ్స్ ది లోకల్ సర్చ్ రిజల్ట్స్, అంటే మ్యాప్స్, హాస్పిటల్స్ నియర్ మీ, కాలేజెస్ నియర్ మీ, అలా ఏదన్నా ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్కి ఎప్పుడు సర్చ్ చేస్తారండి? ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే కదా. సో ఫైర్ ఇంజిన్కి ఎప్పుడు చేస్తారు? ఎమర్జెన్సీ ఉంటేనే. సో ఆర్ ఎల్స్ సంథింగ్ లైక్ దట్. సో అలా ఏదైనా అట్లాంటి లిస్టింగ్స్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఇది. ఓకే, బూస్ట్ నియర్ బై బిజినెసెస్. సో నియర్ బై ఇప్పుడు బ్యాంగిల్ షాప్ నియర్ మీ అలా సర్చ్ చేస్తే నియర్ బైలో ఏమున్నాయి అలా మ్యాపింగ్, ఆ మ్యాప్స్ అనేది చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్ అప్డేట్. ఇందాక మనం డిస్కస్ చేసాం. సో మన వెబ్సైట్ పేరు, యూజర్ సర్చ్ చేసే క్వైరీ ఒకటే ఉంటే దాన్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ డొమైన్ అని అంటాము. సో ఒకవేళ గనక కేవలం ఆ డొమైన్ పేరుతో మాత్రమే మన వెబ్సైట్ టాప్లో కనిపిస్తుంది, దాంట్లో ఎట్లాంటి క్వాలిటీ కంటెంట్ లేకపోతే సో విల్ బి పనిష్డ్. సో ఈ అప్డేట్ అనేది వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, ప్రాపర్ కంటెంట్ ఉంటే ఏం పర్లేదండి, మంచిదే, వెల్ అండ్ గుడ్, దే విల్ నాట్ టచ్ us. సో నెక్స్ట్ గూగుల్ మొబైల్ ఫ్రెండ్లీ అప్డేట్. దీనే మొబైల్ గిడ్ అని అంటారు. సో ఇప్పుడు కాలంలో అండి, సో సిస్టమ్ నుంచి ఎంతమంది అండి చూస్తున్నారు, మొబైల్ నుంచి మంది చూస్తున్నారు. సో మన వెబ్సైట్ మొబైల్ వర్షన్లో ఎలా కనిపిస్తుంది అనేది కూడా చెక్ చేసుకోవాలండి. సో మొబైల్లో ప్రాపర్గా లేకపోతే సో విల్ గెట్ ఎ పనిష్మెంట్ అన్న. సో ఇందాక నుంచి పనిష్మెంట్ అంటున్నా అంటే ఏంటి? సో లైక్ మన వెబ్సైట్ తీసేయదండి. ఓకే, సో తీసేసేది అట్లాంటిది ఏం చేయదు, బ్లాక్ చేసేది అట్లాంటివి ఏం జరగవు. సింపుల్గా పెనాల్టీస్ అండి. థర్డ్ పొజిషన్లో కనిపిస్తుంది అనుకోండి మన వెబ్సైట్, దాన్ని ఎత్తకపోయి ఒక 20 లాస్ట్ పొజిషన్లో పొజిషన్. పడేస్తుంది అనమాట. చాలండి అది, ఓకే, బట్ చాలు. ఇప్పుడు 3వ పేజీకి వెళ్ళి ఎవరు చూస్తారు మన వెబ్సైట్ని? నో వన్. రైట్, సో దట్ ఈస్ వెరీ మచ్ ఎ పనిష్మెంట్. ఇంకా మనం బ్లాక్ చేసేది ఇట్లాంటివి ఏం చేయాల్సిన పని లేదనమాట. ఓకే, సో సింప్లీ అవర్ SERP ర్యాంకింగ్ విల్ బి డిక్రీస్డ్. ఓకే, నెక్స్ట్ గూగుల్ ఫ్రెడ్ అప్డేట్. సో ఈ టార్గెట్స్ యాడ్ హెవీ వెబ్సైట్స్. ఏదైనా వెబ్సైట్లో ఎక్కువ యాడ్స్ ఉండి తక్కువ కంటెంట్ ఉంటే సో దట్ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్ విల్ బి పీనలైజ్డ్. సో అంటే యూజర్ ఎప్పుడైనా సరే క్వాలిటీ కంటెంట్ కోసం పోతాడండి, ఎక్కువ యాడ్స్ చూడడానికి పోడు, అవునా? సో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి ఓపెన్ చేస్తూనే పైన కింద సైడ్లో బాటంలో మధ్యలోంచి ఒక యాడ్ పాపప్ అవుతుంది. సో 2 లైన్లు ఉంటుంది అంతే కంటెంట్, 2 లైన్లు ఒక యాడ్ కనిపిస్తుంది, అవునా? సో దట్ ఈస్ ఎస్. గుడ్ యూజర్ ఎక్స్పీరియన్స్ కదా. సో సచ్ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్ విల్ బి penalized. నెక్స్ట్ గూగుల్ ర్యాంక్ బ్రెయిన్ అల్గోరిథం. ఈ రెండు కొంచెం సేమే అండి, హమ్మింగ్ బర్డ్, ర్యాంక్ బ్రెయిన్. సో ఈ రెండు ఏంటంటే యూజర్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, యూజర్కి అప్రాప్రియేట్ రిజల్ట్స్ చూపించాలి అనే దాని మీద వర్క్ అవుతుంది. సో ఈ ర్యాంక్ బ్రెయిన్ అల్గారిథం ఏంటంటే ఇట్ యూజెస్ AI టు అండర్స్టాండ్ ది యూజర్ సర్చెస్. AI యూజ్ చేసి యూజర్ ఇంటెంట్ ఏంటి, యూజర్ అనేవాడు దేనికోసం సర్చ్ చేస్తున్నాడు అని అర్థం చేసుకొని మోస్ట్ అప్రాప్రియేట్ రిజల్ట్స్, మోస్ట్ రిలవెంట్ రిజల్ట్స్ చూపించడానికి ట్రై చేస్తున్నాను ఈ ర్యాంక్ బ్రెయిన్ అల్గారిథం అనేది. సో ఇవి కొన్ని అప్డేట్స్ మాత్రమే అండి. గూగుల్ అనేది ప్రతి ఇయర్ నవ్ అండ్ దెన్ చాలా కొత్త అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎందుకు? టైం మారుతూ ఉంది,
కాలం మారుతూ ఉంది, ఏ వచ్చేసింది. సో అలా మారుతూ ఉంటాయండి అప్డేట్స్ కూడా. సో కీప్ ఇన్ టచ్ విత్ దెమ్. కొంచెం తెలుస్తుంది గూగుల్ కొత్తగా ఏమేం చేస్తుందని మనకు కూడా అర్థమవుతుంది. సో ఆల్వేస్ గో ఫర్ వైట్ హ్యాట్ ఎస్ఈఓ. వైట్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, సర్వర్ సైడ్ ఆప్టిమైజేషన్ చేయాలి. సో ఈ బ్లాక్ హ్యాట్ కానీ ఎస్ఈఓ సారీ నెగటివ్ ఎస్ఈఓ కానీ చేస్తే గూగుల్ మనల్ని ఈ గూగుల్ అల్గారిథమిక్ అప్డేట్స్ యూస్ చేసుకొని పనిష్ చేస్తుంది. మీన్స్ సింపుల్, ఆర్ ర్యాంకింగ్, ఎస్ఈఆర్పి ర్యాంకింగ్ విల్ బి డిక్రీస్డ్. ఓకే, క్లియర్ టిల్ నౌ? ఎస్. రైట్. సో దాట్స్ అబౌట్ టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనము సో ఎస్సీఓ అంటే ఏంటి, సో ఎస్సీఓ మీన్స్ ఆప్టిమైజింగ్ అవర్ వెబ్సైట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ అపియర్స్ ఆన్ టాప్ ఆఫ్ ఎస్సీఆర్పి ఫర్ రిలవెంట్ కీవర్డ్స్. సో మన బిజినెస్ రిలవెంట్ కీవర్డ్స్తో ఎవరైనా సర్చ్ చేస్తే మన వెబ్సైట్ టాప్లో కనిపించాలి. సో దట్ ఈస్ ది మెయిన్ మోటివ్ ఆఫ్ ఎస్సీఓ. సో ఇంకా ఈ సర్చ్ ఇంజిన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎస్సీఆర్పి లేఅవుట్ అంటే ఏంటి, సో వేరియస్ ఎస్సీఓ టెక్నిక్స్ అండ్ ఎస్సీఓ టైప్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఈరోజు క్లాస్ థియరిటికలే కావచ్చండి, కాకపోతే మీరు ఇంటర్వ్యూస్ అట్లా ఏమన్నా అటెండ్ అయ్యేది ఉంటే దీంట్లోంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఓకే. సో ఎప్పుడైనా ఇంటర్వ్యూస్కి వెళ్తే కొంచెం చూసుకొని వెళ్ళండి. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ మెటీరియల్ ఆర్ ఎనీథింగ్ యూ కెన్ గో టు ది సైట్ అండి. సైట్లో నేను రాస్తున్నా ఎస్సీఓ గురించి అట్లా. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ మెటీరియల్ కైండ్ ఆఫ్ థింగ్ యూ కెన్ గో దేర్, యూ కెన్ రీడ్ దేర్. ఓకే, రైట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. నో, క్లియర్. రేపటి క్లాస్లో ఇంకా ఆన్ పేజ్ ఎస్సీఓ అట్లా స్పెసిఫిక్గా చెప్పడం స్టార్ట్ చేస్తాం.